గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 4th డిసెంబర్ 2024. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో క్లాస్కి నలుగురు లాస్ట్లో ఈ మధ్యనే జాయిన్ అయ్యారు. సో నా పేరు స్వామి లేదా స్వామి విజయ్ అంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు థియరీ స్టార్ట్ చేసినాము. అంటే లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ మనము క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో లెర్నింగ్ అనే దాని మీద మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు ఇండివిజువల్ డిఫరెన్సెస్ నేర్చుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు లెర్నింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అందులో రకరకాల థియరీస్ ఉన్నాయి, మనకు రకరకాల స్కూల్స్ ఉంటాయి. అందులో బిహేవియరిజం స్కూల్ ఆఫ్ థియరీస్ మనం చదువుకొనేస్తున్నాము. తర్వాత వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నామంటే కాగ్నిటివిజం గురించి చదువుకుంటున్నాము. అంటే కన్స్ట్రక్టివిజం కావచ్చు, లేదా కాగ్నిటివ్ స్కూల్ ఆఫ్ థియరీస్ మనం చదువుకుంటున్నాము. అందులో ఇంతకుముందు 2 థియరీస్ మనం చదువుకున్నాము. ఒకటి వచ్చేటప్పటికి ప్యాజే థియరీ ఒకటి, తర్వాత నిన్న మనం వైగోస్కీది సోషియో కల్చరల్ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చదువుకున్నాం. ఇంతకుముందు అయితే బిహేవియరిజంలో 4 థియరీస్ని ఒకే రోజే ఒకే క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏముందంటే ఒక్కొక్క దానికి మాత్రమే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క కాన్సెప్ట్ మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా, అంటే ఇన్ డెప్త్గా కూలంకుషంగా దాన్ని చదువుకోవడం అనేది మనం డిసైడ్ చేసుకున్నాం కనుక ఒకదాని మీదే కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుని ఒకదాని మీదే క్లాస్ తీసుకుంటున్నాము, ఒకదాని మీదే డిస్కషన్ చేసుకుంటున్నాం. కనుక కొంచెం స్లో అవుతున్నట్లు కొంతమందికి అనిపిస్తుండొచ్చు. ఫాస్ట్గా లేదు, క్లాసెస్లో చాలా స్లోగా జరుగుతుందన్నది. కాకపోతే అందరి ఒపీనియన్లు, అంటే మెజారిటీ ఒపీనియన్ ఏముందంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ ఒక కాన్సెప్ట్ మాత్రమే క్లీన్గా, అంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలామంది అంటే అందరూ అని కాదు, మెజారిటీ అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. కనుక ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే నాకు నచ్చని విధంతో కూడా, అంటే నాకు నచ్చకపోయినా కూడా ఈ పద్ధతిలో మీకు నేను క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ తెలిసిన దాన్ని ఎక్కువసేపు లాగబీకి మాట్లాడి లేనిదంతా చెప్పుకుంటూ కూర్చోవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి విసుగు అనిపిస్తుంది. ఎవరైతే క్విక్ గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి చాలా విసుగు అనిపిస్తుంది. ఎందుకు దీని ఊరికి అనవసరం ఒక పాయింట్ని సాగదీసి మాట్లాడుతున్నారు అనే ఉద్దేశం ఉంటుందన్నమాట. కనుక నేనేం చేస్తానంటే ఇవన్నిటిని కూడా మీరు ఆల్రెడీ చదువుకున్నారు కనుక ఒక రివిజన్ లాగా చేసుకుంటూ పోదాం అనుకున్నాను. కాకపోతే మెథడాలజీ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. కనుక స్లో అవుతూ ఉంటాయి క్లాసెస్. కొంతమందికి నాకు మెసేజెస్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం స్లో అయిపోయినా సార్, ఇంతకు ముందు ఉన్నటువంటి స్పీడ్ మెయింటైన్ కావడం లేదు క్లాసెస్లో, అంటే మీరు చెప్తున్న పద్ధతిలో చాలా మార్పు వచ్చేస్తా ఉందంటూ చెప్తున్నారు. అది నిజమే. ఎందుకంటే అకార్డింగ్ టు యువర్ నీడ్స్ ఐ హ్యావ్ టు చేంజ్ మై వే ఆఫ్ టీచింగ్ అనమాట. ఎందుకంటే మీకోసమే చెప్తున్నాను, నా కోసం నేను చెప్పుకోవడం లేదు, గోడలకి వాకిళ్ళకి తలుపులకి చెప్పడం లేదు. కనుక మెజారిటీ ఎవరైతే ఇలా ఉంటే బాగుంటుంది అంటుంటారో ఆ మెజారిటీ డెసిషన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి నచ్చకపోతే అది నేనేం చేయలేనమాట. అందరికీ నచ్చే విధంగా అయితే ఎవరు చెప్పలేరు. మెజారిటీకి నచ్చే విధంగానే ముందుకెళ్తున్నాం, మెజారిటీకి కావాల్సిన విధంగానే ముందుకెళ్తున్నాం అనమాట. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఈ థియరీస్లో మీరు అన్నట్లు మీకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఏవైతే మెటీరియల్ ఇచ్చింటారో అది కూడా నేను ఒకవైపు చూసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ చూసుకుంటూ వెళ్తున్నాను. సో రెండింటిని ప్యారలల్గా చూసుకుని వెళ్తున్నా. ఏదైనా మిస్ అయిందంటే క్లాస్ లాస్ట్లో మళ్ళీ దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో నాకు తెలిసి దాదాపుగా అందరూ జాయిన్ అయ్యే వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు కనుక లెట్ us స్టార్ట్ దిస్ అనదర్ థియరీ అండర్ కాగ్నిటిజం. బుద్ధి వికసించే దానికి సంబంధించిన, అంటే మెదడుకి సంబంధించింది. బిహేవియరిస్ట్ వాళ్ళు నమ్మింది ఏముందంటే లెర్నింగ్ ఈజ్ మెకానికల్ అని నమ్ముతున్నారు. వీళ్ళంతా వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే లెర్నింగ్ అనేది మెకానికల్ కాదు, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ థాట్ అండ్ ప్రాసెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అంటూ నమ్ముతున్నారు. ఇందులో మనకు మోరల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, మొరాలిటీ అనేది ఎలా ఏర్పడుతుంది, మొరాలిటీనో లేకపోతే మోరల్ని తెలుగులో ఏమంటారు, నైతికత అనుకుంటాను. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అసలు మోరల్ డెవలప్మెంట్లో అసలు మోరల్ అంటే మనకు ముందు తెలవాలి కదా. 2 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో, మొరల్ ఒకటి, మొరేల్ ఒకటి. కనుక 2 వేరేవేది ఉంటాయి. కనుక అసలు మోరల్ డెవలప్మెంట్లో మోరల్ అంటే ఏమో మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మోరల్ అంటే ఏమి? మోరల్ అంటాం కదా, మోరల్ డెవలప్మెంట్ అంటున్నాం కదా, మరి మోరల్ డెవలప్మెంట్లో మోరల్ అంటే ఏమి? ఇంతకుముందేమో సోషియో కల్చరల్లో మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ చదువుకున్నాం, బుద్ధి వికసించడం అనేది. ఆ మోరల్ డెవలప్మెంట్ అంటే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది రైట్ ఏది రాంగ్, గుడ్ బ్యాడ్ కాదు, రైట్ రాంగ్, అంటే ఏది సరి ఏది తప్పు.
మంచి చెడు కాదనమాట. రైట్ రాంగ్ అనేది మనం ఎలా డిసైడ్ చేసుకుంటాము అని ఇక్కడ మనకు అందులో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో మనము మోరల్ డెవలప్మెంట్ స్టేజెస్లో కోల్బర్గ్ అనేటువంటి థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈరోజు మనం చదువుకుందాం. ఇది కూడా మీకు అందరికీ తెలిసిన కథే. దీంతో మరి మీకు తెలిసిన కథే నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి, మళ్ళీ అదే చెప్తారు కనుక పాడిందే పాట పాసపండ్ల దాసన్న అన్నట్లు అదే నేను చెప్తుంటే మళ్ళీ వినే వాళ్ళకి విసుగు వస్తుంది కనుక నేను ఒక కొత్త కథ తీసుకొచ్చి దీంట్లోకి మీకు కథ చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ మనం కోల్బర్గ్ అంటే ఎవరు అని చూసుకుంటే హీ బిలాంగ్స్ టు అమెరికా అనమాట. అమెరికన్ అతను గురించి ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే చూసుకోండి. ఇన్ని ప్రయోగాలు చేసి ఇన్ని సిద్ధాంతాలు కనుక్కొని మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఎన్ని లెవెల్స్లో ఉంటుంది అంటే అంతా రీసెర్చ్ చేసి లాస్ట్ పుట్టుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు. చివరికి హీ డైడ్ బై కమిటింగ్ సూసైడ్. ఈ విషయం మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా, తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో 6 లెవెల్స్ 3 స్టేజెస్ తీసుకొచ్చి మనకు అందరికీ ఒక ఇట్లా ఉంటుంది మోరల్ డెవలప్మెంట్ అని, ఇలా ఉంటుంది అంటూ చెప్పిన వ్యక్తి చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. అప్రస్తుతం కాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి రాసినటువంటి లేదా వ్యక్తి నిర్మించినటువంటి ఒక థియరీ చదువుకుంటున్నప్పుడు కానీ, లేదా ఒక వ్యక్తి రాసినటువంటి కథ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా వర్క్ ఆఫ్ ఆర్ట్ చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి కూడా అర్థమైంది అనుకోండి, దీన్ని అతని థియరీ కావచ్చు లేదా అతని యొక్క వర్క్ ఆఫ్ ఆర్ట్ని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. కనుక అతను ఏదైతే నమ్మినాడో, ఏదైతే రీసెర్చ్ చేసినాడో అంతా బాగానే ఉంది, కానీ చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు. సో మొరాలిటీలో మనకి ఏం నేర్చుకుంటామంటే డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది థియరీ. కాకపోతే దాన్ని ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళి దాన్ని ఏమంటారు ఇన్ డెప్త్గా వెళ్ళి చెప్పాలంటున్నారు. నాకు తెలుగులో రకరకాల మాటలు వస్తాయన్నమాట. అంటే దాన్ని కూలంకూషంగానో లేకపోతే అన్ని ఒలిచి మొత్తం దాన్ని విప్పదీసి చూపించడమనో ఏదో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెప్త్గా వెళ్తే మాత్రము ఇట్ టేక్స్ టైమ్. అదర్వైజ్ ఇట్ విల్ హార్డ్లీ టేక్ 20 minutes 30 minutes అయిపోతుంది యాక్చువల్గా ఇది థియరీ మనకు. సరే, మొరాలిటీ అనేది ఎలా డిసైడ్ ఉంటుందంటే ఇట్ హ్యాస్ 2 factors. రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుడ్ బ్యాడ్ కాదు. యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హార్వర్డ్ యూనివర్సిటీ మొరాలిటీ అనే దాంట్లో మనకు 2 factors ఉంటాయి, రైట్ రాంగ్. హౌ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్, హౌ టు డిసైడ్ వాట్ ఈస్ రాంగ్. అంటే మన జీవితం మొత్తం కూడా ఈ రెండింటి మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఏది రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఏది వర్స్ట్ అనే దాని మధ్య మన జీవితం మొత్తం ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి రకరకాల కథలు చెప్పొచ్చు, కాకపోతే మనకు రిలేటెడ్ టు అవర్ ప్రొఫెషన్ నేను చెప్తానమాట. ఇప్పుడు మీరందరూ టీచర్స్ కావాలని అనుకుంటున్నారు, అయిపోయినారు, అయినా కూడా మళ్ళీ దాంట్లో గవర్నమెంట్ టీచర్స్ కావాలనుకుంటున్నారు. గవర్నమెంట్ టీచర్స్ అయిన తర్వాత కూడా మంచి జీతం రావాలని కోరుకుంటారు. అంటే ఫస్ట్ ఏమో మనం చదువుకుంటుంది ఎందుకు, ఒక 6th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు ఎందుకు చదువుకుంటున్నామో మనకి ఎవరికి అర్థం కాదు. కొంచెం వినండి, థియరీ చెప్పడానికంటే ముందు ఉపోద్ఘాతం కదా. ఒక 5వ క్లాస్ 6వ క్లాస్ వరకు మీకు కానీ నాకు కానీ ఎవ్వరికి అర్థమే ఉండదు. అసలు ఎందుకు చదువుకుంటున్నామని, ఏం చదువుకుంటున్నాం అనేది ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు చదువుకుంటున్నాం అనేది కూడా మనకు 5వ క్లాస్ 6వ క్లాస్ వరకు అర్థం కాదు. ఈ 6, 7 తర్వాత కొంచెం పిల్లలు వీళ్ళు టీచర్లు వీళ్ళు చెప్తే ఒక నేను డాక్టర్ కావాలా, నేను ఇంజనీర్ కావడానికి చదువుకోవాలా, ఇట్లా ఏదో మనం మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట. సరే చదువుకొని అంటే +2 అయిపోయిన తర్వాత నాకైతే క్లారిటీ వచ్చింది. +2 అయిపోయిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. ఫస్ట్ డిగ్రీ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చింది, సెకండ్ డిగ్రీకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది అనమాట. అట్లా మీలో కూడా ఒక స్టేజ్కి ఒక క్లారిటీ వస్తుంది. అంటే నేను ఇది చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను దీనికి పనికొస్తాను, దీనికి పనికిరాను అంటూ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 16-18 years మధ్యలో క్లారిటీ రావాలి. రాలేదంటే నేనేం చేయలేను అనమాట. క్లారిటీ వస్తుంది అనుకుంటా. అంటే నేను దీనికి పనికొస్తాను, దీనికి పనికిరాను. అంతవరకు రకరకాల ట్రయల్స్ వేస్తుంటాం, ఇందులో పోదాము ఒకసారి, అందులో పోదాము ఒకసారి, ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఒక 16, 17, 18 years మధ్యలో మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, నేను దీనికి పనికొస్తాను, దీనికి పనికిరాను అంటూ. తర్వాత ఏమైపోయింది, ఏదో చదువుకొనేసినాము, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అదృష్టం ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పోయినాము, లేకపోతే గ్రాడ్యుయేషన్లోనే ఆగిపోతాము, ఉద్యోగాలు తెచ్చుకోవడమో ఏదో పనులు చేసుకొని, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక పనులు చేసుకుంటాం. సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పోయి చదువుకున్నాం. చదువుకున్న తర్వాత మనకు డౌట్ ఏమొస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏం చదువుకున్నాము, ఇంకా దాని తర్వాత ఇంక వేరేది ఏమైనా చదువుకోవాలంటే పిహెచ్డి చదువుకోవాలా. పిహెచ్డి చదువుకోవాలంటే 4-5 ఏళ్ళు అన్ని వదిలేసిపోవాలా. కనుక జరిగేది కనుక మనం 90% పిహెచ్డి వైపు పోలేము, 90-95% పిహెచ్డికి పోము మనము. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏముందంటే, ఇప్పుడు మనము చదువుకునే కంటే ముందు, అంటే చదువుకోవడానికి మొదలైనప్పుడు చాలా మందిలో మనకు క్లారిటీ ఉండదు అసలు ఎందుకు చదువుకుంటున్నాం అనేది. రెండో స్టేజ్లో ఏమవుతుంది, మనము చదువుకోవడం వల్ల ఇది అవుతాము, ఇది కాలేము అంటే విషయం అర్థమైన తర్వాత మీరు టీచర్లు కావాలని డిసైడ్ అయిపోయినారు.
టీచర్లు కావాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, టీచర్ అయినా కూడా అందులో నుంచి మళ్ళీ గవర్నమెంట్ టీచర్ కావడానికి ట్రై చేస్తున్నారు. ఏమి టీచర్ అయితే చాలు కదా, ప్రైవేట్ టీచర్ అయితే ఏమి, గవర్నమెంట్ టీచర్ అయితే ఏమి, టీచింగ్ ఇస్ నోబుల్ ప్రొఫెషన్ కదా. మరి నోబుల్ ప్రొఫెషన్ అయినప్పుడు ప్రైవేట్లో ఉంటేమి గవర్నమెంట్లో ఉంటేమి అని అడిగితే, సార్ మీకు తెలియదు సార్ మా కష్టాలు, ప్రైవేట్ స్కూల్లో ఎంత పనులు చేయించుకుంటారంటే గాడిద పని కంటే ఎక్కువ పనులు చేయించుకుంటారు సార్, గాడిదలు కాక కష్టపడతాను సార్ అంటే రకరకాలు చెప్పుకొస్తారనమాట. కనుక ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మోరల్ డెవలప్మెంట్ అనే దాంట్లో ముందు మనం ఏమనుకుంటాం, ఫస్ట్ చదువుకుంటే చాలనుకుంటాం, చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తే చాలనుకుంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం రావాలా, చాలా జీతం రావాలా, ప్లస్ పని తక్కువ ఉండాలని కోరుకుంటాం. సో ఇదే అనమాట మన జీవితంలో మన మోరల్ డెవలప్మెంట్ ఏముందంటే ఇంతటితో అయిపోతుంది. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే కష్టపడతాము, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతం రావాలా, ఇంక తర్వాత పని చేయకూడదు. ఇది కాదనమాట మోరల్ డెవలప్మెంట్. కోల్బెర్గ్ చెప్పే మోరల్ డెవలప్మెంట్ ఏముందంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రైట్ రాంగ్ అనేది ఎలా ఏర్పడుతుంది, అది ఏ లెవెల్లోకి వెళ్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది మొదటిది. టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారని క్వశ్చన్ నేను అడిగినా అనుకోండి, మీరు అందరూ చాలా ఆన్సర్స్ చెప్తారనమాట. కనుక ఒక 2 నిమిషాలు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే, నా పద్ధతిలో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు మనం అందరూ సింక్ అవుతామో నేను చెప్పే స్టోరీకి. మీరు వై డూ యూ వాంట్ టు బికమ్ టీచర్ అనే క్వశ్చన్ అడిగితే మీరు రకరకాలు చెప్పొచ్చు, నేను కాదని చెప్పును. కాకపోతే బేసిక్ కాన్సెప్ట్ ఇదే అనమాట. చదువుకునేటప్పుడు మనకు ఏం చేస్తాం అర్థం కాదు, చదువుకొని కొంచెం అర్థమైన తర్వాత ఉద్యోగం కావాలనుకుంటాము, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం రావాలా, తక్కువ పని ఉండాలి, ఎక్కువ జీతం ఉండాలని కోరుకుంటాం. ఇది కాకుండా మీరు ఏదైనా మీ వైపు నుంచి చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తాను అందరికీ. అందరు కాకపోవచ్చు, కొంతమంది ఎవరైనా మీరు హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు, లేకపోతే అన్మ్యూట్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎవరికో ఒక 2-3 అవకాశం ఇద్దాం. మీరు టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారు, గవర్నమెంట్ టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ప్రవీణ్ సార్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ మన ప్రవీణ్ సార్. హలో, చెప్పండి సార్, చెప్పండి. అంటే చదివి గవర్నమెంట్ స్కూల్ సార్, అంటే గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, నేను ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాను సార్, ప్రతి తెలుగు మీడియం చదివాను. అక్కడ ఏంటంటే మా టీచర్స్ అయితే మా గురించి చాలా టేక్ కేర్ చేస్తున్నారు సార్. కానీ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను చాలా వేగంగా ఉండేవాళ్ళు, కాన్సన్ట్రేటింగ్ సోర్సెస్ ఉండేవి కాదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా వేగంగా ఉండేవారు. అంటే ఏంటంటే స్కోప్ అనేది తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం చూసేసాం టీచర్స్. ఇంకా అవుట్ సైడ్ లో మనకి అంటే బుక్ షాప్ లో కొంచెం ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ కూడా రీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఇంకా గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఇంకా చదివేస్తాం. thereafter ఏంటంటే వాకింగ్ ప్రైవేట్ సెక్టర్, thereafter అటెండెడ్ ఎవ్రీ. At that time, I was unable to answer what is antibiotic. ఆ యాంటీబయాటిక్ ఏం చేయాలి కూడా ఇంగ్లీష్ ఐ ఫెల్ట్ ఇటింగ్ మెథడ్, అంటే నేను మేనేజ్ చేస్తున్నాను కానీ ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ లేదు అనే ఫీలింగ్ వచ్చింది. thereafter I joined the institute. My Guruji, his name is Sharma. He taught me how to speak English. Thereafter I learned, okay. Then I realized myself, so I have to study to the government schooling center only. Because private school children, they can easily learn by the atmosphere, by their parents, by their teachers. But coming to government segment, it is not possible to learn here. That is why I want to know that, because what problem I faced in my life, I remember every time. That is why most children want to study in government segment, and they should not feel in such a way, and they have to learn English, how they speak in Telugu. In such a way, I have to make them speak English. They do mind what is that, because నేను గవర్నమెంట్ స్కూల్ చదివి ఆ ప్రాబ్లం ఏంటో నాకు కాబట్టి నేను తీసుకొని ఆ స్కూల్లో ఉన్న పిల్లలు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మ్యాక్సిమం ఎఫర్ట్స్ తో అందరినీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడేలా చేయాలనేది నా ఫీల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఉద్దేశం మీకు. ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను మిగతా వాళ్ళందరినీ క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రవీణ్ గారి మొరాలిటీ ఏ లెవెల్లో ఉందో చెప్పండి. కోల్బెర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అందరూ చదివినారు కనుక ప్రవీణ్ గారు చెప్పినటువంటి తన యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తన యొక్క మోటివ్ ఏదైతే ఉందో, దాన్ని విని మీరందరూ ప్రవీణ్ గారి యొక్క మోరల్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఉందో నాకు ఆన్సర్ చెప్పండి. కింద టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. వాట్ ఈస్ ద మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ ఆఫ్ ప్రవీణ్? మిగతా వాళ్ళు కూడా
రైట్, కరెక్ట్ అండి, కరెక్ట్. 3వ స్టేజ్లో ఉన్నారు సార్. రైట్, కరెక్ట్. రైట్, ఇంకొకరికి అవకాశం ఇద్దాము. ఎవరైనా వేరే వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పదలుచుకుంటే, మీరు ఎందుకు టీచర్ కావాలనుకుంటున్నారు అని మీరు చెప్పదలుచుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను చూడగలను, హ్యాండ్ రైజ్ చేయకపోతే నేను చూడలేను. మీలో ఎవరైనా ఎందుకు మీరు టీచర్ కావాలనుకుంటున్నారు నిజంగా చెప్పాలి, వాస్తవం చెప్పండి, దానికేం తప్పేం లేదు. అందరూ 3rd స్టేజ్లోనే ఉండి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టేజ్లో కూడా ఉండి మాట్లాడవచ్చు, లేకపోతే ఏ స్టేజ్ లేకుండా కూడా మాట్లాడవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. నేను మీకు స్టేజ్ ఇస్తున్నాను. మీరు టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చిన్న ప్రశ్నే, ఆన్సర్ మీరు సమాధానం చెప్పండి. ఎందుకు టీచర్ కావాలనుకుంటున్నారు? అందరు ఇప్పుడు ఆలోచిస్తున్నట్టున్నారు, చూస్తా ఉంటే. ఇంకా టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే ఇంకా ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? నాకు స్ట్రక్ అవుతుంది, నేను ఎక్కువ దీన్ని ఆపరేట్ చేసినానంటే నాకు కనిపించరు అనమాట. కనుక ఇంతమంది ఉన్నారు క్లాస్లో, చాలామంది ఉన్నారు, మాట్లాడండి. ఎందుకు కావాలనుకుంటున్నారు టీచర్? మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు? చెప్పండి శివ గారు. చెప్పండి అమ్మా. శివ గారు మీరు మాట్లాడుతున్నారా? నాకు వినిపించడం లేదు. ఆయేషా వినిపిస్తుందా నీకు? ఇప్పుడు వినిపిస్తుంది. శివ గారు చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. ఆడిబుల్ సార్? yes you are audible, speak. సార్, టీచర్ ఎందుకంటే సార్, టీచర్ ఎందుకు అంటే నాకు బేసిక్ గా ఐ లవ్ టు బీ అమాంగ్ ద స్టూడెంట్స్, అండ్ when I teach them, when the reactions they give me, the response they give me gives me a kick. అంటే ప్రైవేట్ టీచర్ అవ్వచ్చు, గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు, సో బీయింగ్ ఎ టీచర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో అందుకని ఆల్ దీస్ ఇయర్స్ ఐ హావ్ నాట్ ట్రైడ్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్. సో టీచర్ గా అంటే మెయిన్ నాకు స్టూడెంట్స్ తో షేర్ చేసుకోవడము, నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, అండ్ ద వే దే రియాక్ట్ టు మై టీచింగ్, ఆ రెస్పాన్స్ నాకు అది నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో బేసిక్ గా ఐ లవ్ బీయింగ్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ షేరింగ్ మై నాలెడ్జ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎందుకంటే వై నాట్ ట్రై అని, అంతే. అది నేను ప్రైవేట్ టీచర్ గా ఉండి కూడా ఐ కెన్ మేక్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్, అండ్ ఐ కెన్ మేక్ దెమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది ప్రైవేట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏమి పెద్దగా అంత ప్రొఫిషియెంట్ గా లేదు ఇంగ్లీష్ లో. సో ఐ కెన్ టీచ్ ఎదర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. కానీ ఇప్పుడు గవర్నమెంట్ గా నేను టీచర్ గా ట్రై చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ నాకున్న కేపబిలిటీని వై షుడ్ ఐ నాట్ యూజ్ ఇట్ ఫర్ గవర్నమెంట్ జాబ్ అనేదే నాది మెయిన్ మోటో. ఓకేనండి శివ గారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చెప్పండి, మేడం శివ గారు ఉన్నటువంటి మోరల్ స్టేజ్ ఏదో చెప్పండి. ఏ స్టేజ్లో ఉన్నారు మేడం శివ గారు? కింద మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్లు. స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ స్టేజ్లో శివ గారి స్టేజ్ ఏది? ప్రతి వ్యక్తిలోనూ మోరల్ డెవలప్మెంట్ అనేది ఒక స్టేజ్లో ఉంటుంది. మనకు కోల్బర్గ్ అయితే 3 స్టేజెస్ 6 లెవెల్స్ చెప్పినాడు. ఫస్ట్ ముందు మనం మోరల్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఉందో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, కోల్బర్గ్ థియరీ అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఓకే, 3rd స్టేజ్ అంటున్నారు. మీరు కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా గమనిస్తుండండి. మీరు స్టేజ్ వాళ్ళు కరెక్ట్ అయితే కరెక్ట్, కాదంటే కాదు. మీది కూడా మరి వాళ్ళ మీద మీరేం ఆధారపడాల్సిన అవసరం లేదు. సో మిగతా వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. వాట్ ఈస్ ద స్టేజ్, మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ ఆఫ్ శివ? మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదు, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మిగతా వాళ్ళందరూ. సరే, 3rd లెవెల్ అండ్ 6th స్టేజెస్లో. ఓకే, అన్ని స్టేజెస్లో ఉన్నారు మేడం అట్లయితే. రైట్, ఫైన్. వెంకటేశ్వర్ గారు చెప్పండి మీరు ఒకసారి. Good evening, sir. Good evening to all.
గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. Basically, I am from army background. I have put in 15 years of service. So before joining army, I am good at my academics. I left my MSc Organic Chemistry and joined army in some circumstances. But after completion of certain years of service, what I gained the experience, the culture, multi-diversity, and the language. So that the whole thing, I just want to give it back to my society in terms of teaching. Fortunately, I am in the field of teaching and I have taught various kinds of and different multicultural people at various levels as an instructor at Indian Military Academy. At various stages, I have given more communication skills classes to my soldiers as well as some officer level entries also. So the same kind of experience I want to share for the upliftment of the government school going children. Of course, I am joined as a teacher for some salary also, but that salary doesn't matter. That is only for getting for my day-to-day usage. But the main motto behind this is service to the society, back to the society. Okay, as a soldier, now I am performing my duties with most sincerity. In the same manner, when I again back to my school life as a teacher, then with the same zeal and passion to give it back to my society. Because at my 10th standard or 12th standard and my graduation level as poor student, not poor student in terms of but it's good to me at the time. They are the reason now what I am. That's why as a teacher I can fulfill the same desire as well as I can also serve some extent. That is my main motto. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చెప్పండి, సార్ స్టేజ్ చెప్పండి, మోరల్ డెవలప్మెంట్లో సార్ యొక్క స్టేజ్ చెప్పండి. వెంకటేశ్వర సార్ యొక్క స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారు సారు? స్టేజ్ 3 లెవెల్ 6, రైట్. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. అందరికీ అవకాశం ఇస్తాను, కాకపోతే ఒకే క్లాస్లో ఇవ్వలేను కనుక ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో, నాకు ఎవరైతే స్క్రీన్ మీద కనిపించినారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చినాను. దయచేసి మిగతా వాళ్ళని అనుకోవద్దండి సార్ మాతో మాట్లాడటం లేదు, అలా కాదు, అందరితోనూ కుదరదు నిజంగా. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ 1 hour 1.5 hour క్లాస్. కనుక ఎవరైతే ముగ్గురు చెప్పినారో చాలా బాగా చెప్పినారు, ముగ్గురు మోటోస్ బాగానే ఉన్నాయి. కాకపోతే నేను చెప్తదలుచుకుంది ఏమందంటే అందరూ ఒకే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉండకపోవచ్చు, అందరికీ ఒకే స్టేజ్లో ఉండకపోవచ్చు. రకరకాల వ్యక్తులు రకరకాల స్టేజెస్లో ఉంటారనమాట. అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి మీరు అన్నట్టు స్టేజ్ 3 లెవెల్ 6లోకి అందరూ త్వరగా వెళ్ళకపోవచ్చు. కాకపోతే ఎవరైనా కానీ నిజాయితీగా చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. నేను టీచర్ ఎందుకు కావాలనుకుంటానంటే సెలవులు ఎక్కువ వస్తాయి, ఒక ఫిక్స్డ్ టైంలో ఉంటుంది, పొద్దున పోతే సాయంత్రం ఇంటికి వచ్చేయచ్చు, పెండ్లాం బిడ్డలతోనో లేదా భార్యాభర్తతోనో పిల్లలతోనో సంతోషంగా ఉండొచ్చు, అనవసరమైన టెన్షన్స్ ఉండవు, ఏదో పిల్లలకు 4 మంచి మాటలు చెప్పుకొని వాళ్ళ జీవితంలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోవచ్చు. ఇంకోటి ఏముంది, కరప్షన్ చేయడానికి అవకాశం లేదు, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, టైం సరిగ్గా తింటాము, టైం సరిగ్గా పడుకుంటాము, టైం సరిగ్గా పిల్లలతో ఫ్యామిలీతో టైం ఉంటుంది, ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు. కనుక టీచర్ కావడం వల్ల ఏముంటుందంటే ఒక రిలాక్స్డ్ లైఫ్ ఉంటుంది, దాంతోపాటు సొసైటీకి కూడా మంచి చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు. అంటే అందరూ ఒకే హైయెస్ట్ స్టేజ్లో ఉండకపోవచ్చు, రకరకాల స్టేజెస్లో రకరకాల వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఉద్యోగం తెచ్చుకోవడం తప్పేం లేదనమాట. కనుక ఇప్పుడు ఎవరైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే ఓ రకమైనటువంటి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, మంచి జీతం ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది, దాంతోపాటు సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల ఉద్దేశాలతో మనం ఏం చేస్తామంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలని కోరుకుంటాం. కనుక
ఇప్పుడు నేను కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డైలమాలో హిన్స్ డైలమా తీసుకొచ్చుకుంటూ చెప్పుకోవడం వల్ల మనకందరికీ ఏమనిపిస్తుంది అంటే చెప్పిందే చెప్తున్నాడు అనిపిస్తుంది. కనుక మిమ్మల్ని అందరినీ కలుపుకుంటూ మీ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఇప్పుడు మీ డెవలప్మెంట్ ఏదుందో చూసుకున్న తర్వాత ఆ స్టేజ్కి పోవడానికి కోసం మీరు ఎన్ని దశలు దాటింటారు, ఎన్ని స్టేజెస్ దాటి ముందుకెళ్ళింటారు అనేది మనం ఇప్పుడు ఒకసారి చదువుకున్నాం అనుకోండి, అందరికీ ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇంకొక రకంగా వేరే విధంగా కాన్సెప్ట్ నేను క్లియర్ చేసినట్లు ఉంటుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏముందంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, అకార్డింగ్ టు కోల్బర్గ్, బై బర్త్ we were not born with any values and morals. మనం పుట్టుకతో మనకి ఎలాంటి విలువలతో పుట్టలేదు, ఎలాంటి మనకు మోరల్స్తోనూ మనం పుట్టలేదు. అంటే ఎలాంటి నైతికతతోనూ పుట్టలేదు, ఎలాంటి విలువలతోనూ మనం పుట్టలేదు. అంటే మనం పుట్టేటప్పుడు మాత్రం ఎలాంటి విలువలు లేవు, ఎలాంటి నైతికతతో లేకోకుండా మనము ప్లెయిన్గా పుట్టినాము. అంటే మిగతా ఏ జంతువులు అయితే పుడతాయో అలాగే మనం కూడా జంతువులాగే పుట్టినాము. మనం కూడా జంతువే. ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. హ్యూమన్ ఈజ్ ఎ స్పీషీస్ విచ్ కమ్స్ అండర్ అనిమల్ కింగ్డమ్ అనమాట. కనుక కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇస్ ఎ థియరీ దట్ ఫోకసెస్ ఆన్ హౌ చిల్డ్రన్ డెవలప్ మొరాలిటీ అండ్ మోరల్ రీజనింగ్. మనము టెక్నికల్గా ఆలోచిస్తే పుట్టిన పిల్లలు ఎలా వాళ్ళల్లో మొరాలిటీ డెవలప్ అవుతుంది, తర్వాత మోరల్ రీజనింగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది. అంటే మన జీవితంలో మనం మోరల్ డెవలప్మెంట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు బేసిక్గా మనకి హెల్ప్ చేసేది ఏముందంటే మోరల్ రీజనింగ్ అనమాట. అంటే ఏది రైటు ఏది రాంగ్ అంటూ ఎలా డిసైడ్ చేస్తామంటే రీజనింగ్ బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం మనం. కోల్బర్గ్స్ థియరీ సజెస్ట్ దట్ మోరల్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 6 stages. The theory also suggests that moral logic is primarily focused on seeking and maintaining justice. మోరల్ డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూయల్ ప్రాసెస్ దట్ అక్కర్స్ త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్. అంటే జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే దీని మీద చాలా క్రిటిసిజం ఉంది, నేను లాస్ట్లో చెప్తాను మీకు. Kohlberg based his theory on a series of moral dilemmas presented to his study as subjects. Participants were also interviewed to determine the reasoning behind their judgments in each scenario. So హిన్స్ డైలమా గురించి అందరికీ తెలిసిందే. భార్యకు బాగాలేకపోతే భర్త మెడిసిన్ కొనుక్కోవడానికి షాపుకి పోతే వాడు 10,000 రూపాయలు ఏదో అంటా అనుకుంటాం, ఇతని దగ్గర 5,000 రూపాయలు ఉంటాయి. నా భార్యకు బాగాలేదు, హాస్పిటల్లో బెడ్ మీద ఉంది, ఇంజెక్షన్ ఇకపోతే చచ్చిపోతుంది, నా దగ్గర 5,000 రూపాయలు మాత్రం ఉన్నాయి, 5,000 రూపాయలు ఇస్తాను, దయచేసి నాకు ఇవ్వు అంటే షాప్ కీపర్ ఏం చెప్తాడు, నేను షాప్ నడుపుకుంటా ఉండేది నేను సంపాదించుకోవడం కానీ చారిటీ చేసే కాదు, నీకు 10,000 తీసుకొస్తే ఇస్తా, లేకపోతే అంటే వీడు వెళ్తాడు, దాని లాస్ట్లో మళ్ళీ పగలగొట్టి తీసుకొని పోతాడు. అది తీసుకొని పోతున్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి, నేను చేస్తుంది రైటా రాంగా అవన్నీ చేసి లాస్ట్కి భార్యను బతికించుకోవడం కోసం భర్త వెళ్ళిపోయి అది దొంగతనం చేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. అక్కడ ఒక మోరల్ డైలమా వస్తుంది. కథ అంతా మనకు తెలిసిందే. దీని మీద బేస్ చేసుకుని వాడు చేయొచ్చా చేయకూడదా అంటే అది వాళ్ళ ఇష్టం. భార్య కోసం భర్త దాన్ని రిస్క్ తీసుకునేది. ఈ కథ మీకు అందరికీ తెలిసింది కనుక నేను దీని మీద చెప్పను, హిన్స్ డైలమా గురించి చెప్పను. హిన్స్ డైలమా అందరికీ తెలిసిందే కనుక దాన్ని మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్తాను కనుక నేను వేరే కథ తీసుకొచ్చి చెప్తాను మీకు. అర్జున్ రెడ్డి సినిమా అందరూ చూసినారండి? అర్జున్ రెడ్డి సినిమా చూసినారు అందరూ? రైట్, మ్యూట్ చేసుకుని కింద టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, నాకు ఈజీగా ఉంటుంది, అందరికీ డిస్టర్బెన్స్ కాదు. సో అర్జున్ రెడ్డి సినిమా చూసింటే డైరెక్టర్ మనకు తెలుసు సందీప్ రెడ్డి వంగ అనే విషయం మీకు తెలుసు. అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ అని తీస్తే తెలుగులో ఎంత హిట్ అయిందో హిందీలో అంత హిట్ అయింది. హాలీవుడ్లో కూడా పోయి తీసినా కూడా హిట్ అవుతుంది అనుకుంటాను. రెండోది అదే వ్యక్తి మళ్ళీ మనకు అనిమల్ అంటూ సినిమా తీసినాడు. అది బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లో కూడా వచ్చింది. సరే, అతను మనకు సందీప్ రెడ్డి వంగ గురించి చాలామంది సినిమా ఎంత పాపులర్, సందీప్ రెడ్డి వంగ గారు కూడా అంతే పాపులర్ కనుక ఇప్పుడు ఆయన ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్ చూస్తుండొచ్చు, ఎప్పుడైనా మీరు అతను మాట్లాడుతున్నది వింటూ ఉండొచ్చు, యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కానీ చూస్తూ ఉంటే అతను మాట్లాడుతున్నప్పుడు గమనించినారనుకోండి, ఆ మాటల్లో అతను మాట్లాడుతుంది చాలా వరకు మనకి ఎలా అనిపిస్తుందంటే ఒకటి యాక్సెప్టబుల్ కాదనిపిస్తుంది, నమ్మశక్యంగా ఉండదనిపిస్తుంది, యాక్సెప్టబుల్ కాదనిపిస్తుంది అనమాట. ఇలాంటి మాట్లాడుతున్నాడు ఎలా అవుతుంది ఇలాంటివి అని మనకు
కన్ఫ్యూజన్ అవుతాము, కొంతవరకు విసుగు వస్తుంది, తర్వాత అనిపిస్తుంది ఇలాంటివి చేస్తే సమాజం చెడిపోతుందని మనకు అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు నేను కూడా చూడలేదు, చాలా మంది చెప్పినారనమాట చండాలమైన సినిమా చూడొద్దండి, బాగాలేదంటే. సినిమాలు చూడను యాక్చువల్గా, తెలుగు సినిమాలు అయితే అస్సలు చూడను, నిజంగా చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, తెలుగు సినిమాలు అయితే అస్సలు చూడను నేను. కాకపోతే చెప్పింది ఏమనంటే ఇది బాగాలేదు, చాలా చెత్తగా ఉంది, వల్గారిటీ చాలా ఎక్కువ ఉంది దాంట్లో అంటే అంతమంది విమర్శిస్తున్నారంటే ఏదో చూద్దామంటూ చూసినాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది, మిగతా వాళ్ళు కూడా అర్థమైంది లేదో పక్కన పెట్టేద్దాం. రెండోది, అతను చెప్తున్న కథలో ఒకసారి గమనించుకుంటూ పోతూ ఉంటే, అతను చెప్తున్న కథలో నేను నా పర్సనల్ వ్యూ కాదనమాట, అతను చెప్తున్న కథలో గమనించినా లేదా అతని యొక్క మాట్లాడుతున్నప్పుడు గమనించినా, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఒకసారి నేను వింటున్నాను, ఇంటర్వ్యూ వింటున్నప్పుడు ఒక కథ చెప్పినాడు అనమాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. వెన్ హి వాజ్ స్టడీయింగ్ ఇన్ సిడ్నీ, ఏదైతే అతను ఈ సినిమాలో రావాలనుకుంటున్నప్పుడు డైరెక్టర్కి సంబంధించినటువంటి ఏదో కోర్సెస్ చేస్తున్నప్పుడు సిడ్నీలో చదువుకుంటున్నాడు, ఫిజియోథెరపీ చదువుకుంటున్నప్పుడు అతను చెప్పింది ఒక స్టేట్మెంట్ ఉంది, చెప్తున్నప్పుడు విన్నానమాట. అతను చెప్పింది ఏముందంటే, వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏమి పట్టించుకోరంటే అంటే ఆ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, డ్రగ్స్ వాడుతున్నారా, మందు తాగుతున్నారా, విచ్చలవిడిగా తిరుగుతున్నారా, ఏమి చేస్తున్నారు అని ఎవ్వరూ పట్టించుకోరు. ఒక అటెండెన్స్ మాత్రం రెగ్యులర్గా ఉందా లేదని మాత్రమే చూసుకుంటారు. అంటూ లాస్ట్లో ఒక పదబంది అనమాట, ఇట్ ఈస్ సో లిబరేటింగ్ అని అడుగుతారు. అంటే చాలా లిబరేటింగ్గా ఉంటుంది అలాంటి స్కూలింగ్ సిస్టము, అలాంటి కాలేజ్లో ఎడ్యుకేషన్ సిస్టము. అందులో ఎట్లానో ఉండొచ్చు, ఫ్రీ థాట్ అనేది డెవలప్ అవుతుంది అలాంటి చోట చదువుకుంటే అని అన్నాడు. ఆ ఫ్రీ థాట్ అనేది అక్కడ డెవలప్ కావడం వల్ల అర్జున్ రెడ్డి సినిమా కావచ్చు, అనిమల్ సినిమాలో కావచ్చు, అతను చూపిస్తున్నటువంటి కాన్సెప్ట్స్, ఐడియాస్, ఎక్స్పోజ్ చేస్తున్న ఐడియాస్ కూడా అంతే విచ్చలవిడిగా ఉన్నాయని కొంతమంది అంటారు, అంతే లిబరేటెడ్గా ఉన్నాయని కొంతమంది అంటారు. ఇప్పుడు మీరందరూ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకొని వచ్చినారు కనుక, నేను నమ్ముతున్నాను ఇంగ్లీష్ లిటరేచర్ అందరూ చదువుకొనే వచ్చినారు కనుక, ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా మనం ఒకసారి చదువుతున్నప్పుడు చాలా వల్గారిటీ ఉంటుంది, చాలా సెక్షువల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా అంటే డిస్కస్ చేసుకోలేని విషయాలు చాలా ఉంటాయన్నమాట. అవన్నీ చదువుతున్నప్పుడు చాలా వరకు నాకైతే అసహ్యం అనిపించేది. ఐ యూస్ టు ఫీల్ వామిటింగ్ వెన్ ఐ యూస్ టు రీడ్ కమలాదాస్ పోయిటరీ. తర్వాత కమలాదాస్ ఈజ్ మై ఫేవరెట్ పోయిట్ అయిపోయింది, అది వేరే విషయము. వెన్ ఐ వాజ్ రీడింగ్ ఫస్ట్ టైం కమలాదాస్ పోయిటరీ, మీరందరూ చదివింటారు కమలాదాస్ పోయిటరీ, చదవకపోతే చదవండి, వెగటు పుట్టకపోతే అప్పుడు కావాలంటే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంత విచ్చలవిడిగా రాసినటువంటి పోయిటరీ నేనైతే జీవితంలో మొదటిసారి చదివినాను అనమాట. తెలుగులోకి వచ్చేటప్పటికి నగ్న సాహిత్యం అని వస్తుందన్నమాట, అది సాహిత్యం చదివినా కానీ అంతగా దాని మీద అంతగా అనిపించలేదు. కానీ కమలాదాస్ పోయిటరీ చదువుతున్నప్పుడు మాత్రము, హౌ షీ బీయింగ్ ఎ ఉమెన్, హౌ కుడ్ షీ రైట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పోయిటరీ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అని నాకైతే అసలు ఐ యూస్ టు ఫీల్ వామిటింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో నేను అంటుంది ఏమంటే, ఇప్పుడు మళ్ళీ లిటరేచర్ పక్కన పెట్టి మన సినిమాలకు వచ్చినాం అనుకోండి, ఇప్పుడు అనిమల్ సినిమాలో చూపించినటువంటి వల్గారిటీ కావచ్చు, లేకపోతే అర్జున్ రెడ్డి సినిమాలో చూపించినటువంటి మేల్ డామినేటెడ్ సొసైటీ స్ట్రక్చర్ కావచ్చు, తర్వాత అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అంత లిబరేటెడ్ స్కూల్లో, అంత లిబరేటెడ్ కాలేజ్లో చదువుకున్నాను కనుకే ఇంత ఫ్రీ థాట్ వస్తుంది, నేను నా ఫ్రీ థాట్ని ఇన్ని మిలియన్స్ అంటే ఇన్ని కోట్ల మంది భారతీయులు ఆదరిస్తున్నారు కనుక నా సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే చెప్తున్నాడు అతను. ఎందుకంటే తెలుగు వాళ్ళకి అంతా సినిమాలు పిచ్చే కనుక ఈ సినిమాలతోనే మనం ఈ డైలమాని పక్కన పెట్టాం. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఏం తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం తాగుతున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడా, ఆల్కహాల్ తీసుకుంటున్నాడా, విచ్చలవిడిగా తిరుగుతున్నాడా, తాగుతున్నాడా, చెడిపోతున్నాడా అనేది పట్టించుకోకుండా కేవలం అటెండెన్స్ చూసుకొని, అకాడమిక్ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ చూసుకొని వాళ్ళని పాస్ చేయొచ్చా, చేయకూడదా? ఎస్ అంటే ఓకే అంటే ఎస్ అని కింద టైప్ చేయండి, నో అంటే నో అని టైప్ చేయండి. మీ మనసుకి ఏమనిపిస్తే టైప్ చేయండి. ఒక స్టూడెంట్ స్కూల్లో లేదా కాలేజ్లో లేదా యూనివర్సిటీలో, వాడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, జెండర్ న్యూట్రల్ అనమాట, ఎవరితోనా తిరగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, విచ్చలవిడిగా బతకొచ్చు. కానీ కాలేజీకి రెగ్యులర్గా వస్తా ఉన్నారు, తర్వాత అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, దాన్ని చూసుకొని మనం వాళ్ళని పాస్ చేయాలి కదా, ఏం తప్పేముందంటే మీరు అందరూ నో అంటున్నారు. చూడండి, అందరూ చెప్పండి, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడటం ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. నో అని పెట్టిన వాళ్ళు నేను పేర్లు చూసినాను,
మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదన్నమాట. మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు, నో పెడితే ఓకేనా, ఎస్ పెడితే ఓకేనా, ఏం పెట్టుకుని ఉంటే మనీ ఇంత ఓకేనా. సో ఈ డైలమాలోంచి బయటకు వచ్చేసి ఏదో ఒక ఆన్సర్ పెడితే నేను కంటిన్యూ చేసుకుంటాను. 7:52 అయింది టైం, నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. సో మనం అందరూ కూడా ఇప్పుడు చూడండి, అంటే ఎవరైతే టెక్స్ట్ మెసేజ్ పెట్టినారో వాళ్ళు బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. మనం అందరూ కూడా ఏం చేస్తున్నాము, ఒక స్టూడెంట్ అంటే కేవలం అకాడమిక్ ఆస్పెక్టే కాదు, మోరల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది అంటే మనం బలంగా నమ్ముతున్నాం. మోరల్ ఆస్పెక్ట్ అదేనండి నేను చెప్తుంది. ఒక స్కూల్లో, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కేవలం చదువు అంటే కేవలం మార్క్స్ కాదు, కేవలం పంక్చువాలిటీ కాదు, దాంతోపాటు నైతిక విలువల్ని కూడా మనం అందులో ఉంటేనే, వాళ్ళలో ఉంటేనే వాళ్ళకి నిజంగా చదువు వచ్చింది అంటున్నాం. బట్ దిస్ ఈజ్ అన్ ఐడియా, దిస్ ఈజ్ అన్ ఇంపోజ్డ్ ఐడియా, దిస్ ఈజ్ అన్ ఇంపోజ్డ్ కాన్సెప్ట్ ఇన్ అవర్ మైండ్. ఇదంతా మనకు పుట్టినప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద రుద్దినటువంటి, రబ్ చేసినటువంటి కాన్సెప్ట్స్, ఐడియాస్. కనుక మీరు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం అందరూ 3 స్టేజెస్, 6 స్టేజెస్, 6th లెవెల్లో పోయినారు. కానీ ఇప్పుడైతే ఈ కాన్సెప్ట్ నేను ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానో అందరూ బేసిక్ లెవెల్లోకి వచ్చేసినారు చూడండి. కనుక ఏమున్నాయి లెవెల్స్ చూసుకుందాము. పుట్టుకతో మనకి ఎలాంటి వాల్యూస్ లేవు, ఎలాంటి మోరల్స్ లేవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను థియరీనే చెప్తాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. కాకపోతే ఇన్ డెప్త్ అన్నప్పుడు ఇలాంటివన్నీ పుట్టుకొస్తాయన్నమాట నా మైండ్లో కూడా చెప్పడానికి. కనుక ఎవరైనా కానీ పుట్టుకతోనే విలువలన్నీ ఉంటాయి, పుట్టుకతోనే మోరల్స్ ఉంటాయి అనుకుంటే మాత్రము 100% తప్పు. మీరు ఏవైతే మోరల్స్ అని ఈరోజు అనుకుంటున్నారో, ఏవైతే మీలో ఉన్నటువంటి వాల్యూస్ అని మీరు అనుకుంటున్నారో, ద వాల్యూస్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్, నాట్ స్టాటిక్ ఇన్ నేచర్. విలువలు మారుతూ ఉంటాయి, ఆ మారుతున్న విలువలు కాలానుగుణంగా మారుతూ అంటాం. కానీ ఈ మోరల్ డెవలప్మెంట్ స్టేజెస్లో కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విలువ లేదా ఒక్కొక్క దానికి మనం భయపడో, బాధపడో, కష్టపడో దాని మీద అతుక్కుంటాం. కానీ తర్వాత పెరిగే కొద్దీ విలువలు మారుకుంటూ పోతాయి అన్నమాట. కనుక ఎప్పుడైతే మీరు ఇదంతా మాట్లాడుతున్నారో అందరూ కూడా, నేను ఆలోచించింది, నాకు అర్థమైంది ఏమందంటే, యూఆర్ ఆల్ హ్యావ్ ద ఆర్థడాక్స్ మైండ్ సెట్. ఎందుకని మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ థియరీకి వచ్చేటప్పటికి, ఎందుకంటే హిన్స్ డైలమా చెప్పినా అనుకోండి అందరూ మళ్ళీ ఒకటే ఆన్సర్ చెప్తారనమాట దానికి కూడా. కనుక ఇది కొత్త పద్ధతిలో చెప్పినాను. వెదర్ సందీప్ రెడ్డి వంగ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అంటే మీరు అందరూ రాంగ్ అంటున్నారు, అతను హీఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అంటే మీరు అంటున్నారు. అదే మీ కాన్సెప్ట్, అదే మీకు నేను ఇంటర్వ్యూ ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అదే అనమాట. ఏదైతే సందీప్ రెడ్డి వంగ చెప్పినాడో, సందీప్ రెడ్డి వంగ చెప్పిన కాన్సెప్ట్ రాంగ్ అంటే ఏముంది, సందీప్ రెడ్డి వంగ యొక్క ఐడియాలజీ రాంగ్, సందీప్ రెడ్డి వంగ యొక్క అప్బ్రింగింగ్ రాంగ్, అంటే ఒక మనిషి రాంగ్ అంటూ మీరు చెప్పేస్తున్నారు అనమాట. మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? హౌ కుడ్ యూ డిసైడ్ సంబడి ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అంటే మన యొక్క మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ బట్టి ఉంటుంది. అది ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడని పక్కన పెట్టేసేయండి. మంచి చెడు అనేది అది సబ్జెక్టివ్ అనమాట. మీకు ఒక రకంగా, నాకు ఒక రకంగా ఉంటుంది. కానీ రైట్ రాంగ్ అంటూ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ మోరల్ డెవలప్మెంట్ స్టేజెస్ బేస్ చేసుకొని మనము ఒక్కొక్క స్టేజ్లో ఒకటి రైట్ అంటాం, ఇంకొకటి రాంగ్ అంటాం. కమింగ్ బ్యాక్ టు ద థియరీ. సో కోల్బర్గ్ చెప్తుంది ఏమందంటే, పుట్టుకతో బై బర్త్ వి వర్ నాట్ బోర్న్ విత్ వాల్యూస్ అండ్ మోరల్స్. మీరు కానీ నేను కానీ పుట్టుకతో ఎవరు కూడా ఎలాంటి విలువలతో పుట్టలేదు, ఎలాంటి నైతిక అంటే విలువలు మోరల్స్తో పుట్టలేదు. సో ఇతనేం చేసినాడు, అలా అంటే ఏమాత్రం విలువలు వాల్యూస్ లేకుండా పుట్టినటువంటి పిల్లలు ఎలా వాళ్ళు మోరల్ డెవలప్మెంట్లో ఎలా వస్తారు అంటూ ఇతను ప్రయోగాలు చేయడం మొదలుపెట్టినాడు. సో హీ టుక్ శాంపుల్స్ ఆఫ్ 72 బాయ్స్. ఒకవేళ ఎగ్జామ్లో 2 క్వశ్చన్ వస్తుందో లేదో మీరు గుర్తుపెట్టుకోండి. 72 మంది పిల్లల మీద రకరకాల అంటే ఏజ్ ఉన్న పిల్లల మీద అతను ప్రయోగాలు చేస్తున్నాడు. వాళ్ళకి రకరకాల డిలమాస్ ఇచ్చినాడు అనమాట. ఆ రకరకాల డిలమాస్లో ఒక డిలమా వచ్చేటప్పటికి హిన్స్ డిలమా అని ఇచ్చినాడు. అందులో వాళ్ళు మనకు ఇంటర్వ్యూ లాగా అతను క్వశ్చన్ చేసినప్పుడు ఆ పిల్లలు రకరకాల వయసులో ఉన్న పిల్లలు రకరకాల ఆన్సర్స్ ఇచ్చినారు. ఆ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి రీజనింగ్ ఏం వాడుకున్నారు అంటూ టెస్ట్ చేసిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏముందంటే, ఒక రీజనింగ్ అనే ప్రాసెస్తోనే మనము డెసిషన్ అనేది చేస్తాం. అంటే ఒకటి రైట్ అని కానీ ఒకటి రాంగ్ అని కానీ మనం ఎలా డిసైడ్ చేస్తున్నామంటే మనం రీజనింగ్ అనేది వాడతాము. అంటే ఇప్పుడు మీకు ఎలాగైతే నేను ఒక క్వశ్చన్ అడిగినాను, అర్జున్ రెడ్డి కావచ్చు, సినిమా కావచ్చు, లేదా సందీప్ రెడ్డి వంగ యొక్క కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ మీకు రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు దాదాపు అందరూ రాంగ్ అనే నో అని అన్నారు. కనుక ఆ డెసిషన్ మీరు ఎలా వచ్చినారని ఆలోచిస్తే మీరు యూ హ్యావ్ యూజ్డ్ రీజనింగ్, ఒక రీజనింగ్ అనేది మీరు యూజ్ చేసినారు.
అది మీ మోరల్ రీజనింగ్ యూజ్ చేస్తున్నారు. అంటే మోరల్ రీజనింగ్ యూజ్ చేసి అతను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు అందరూ రాంగ్ అని అతను చెప్పేస్తున్నారు అనమాట. సో ఒక డెసిషన్ తీసుకున్నారు మీరు, ఆ డెసిషన్ తీసుకోవడానికి మీరు వాడిన పద్ధతి ఏముందంటే రీజనింగ్ అనేది వాడినారు. మరి రీజనింగ్ అనేది ఏమి? ఒక కాగ్నిటివ్ స్కిల్, అది కూడా ఒక స్కిల్ అనమాట. రీజనింగ్ చేయడం అనేది కూడా ఒక స్కిల్. ఆ రీజనింగ్ ద్వారా మనం ఒక డెసిషన్కి వస్తాము. ఆ పిల్లలు ఆ రీజనింగ్ చేసి ఎలాంటి రీజనింగ్ వాడి వాళ్ళు అతను చేసినటువంటి పని రైట్ రాంగ్ అంటూ ఎలా డెసిషన్ తీసుకున్నారు అనేది కోల్బర్గ్ అబ్జర్వ్ చేసి ఈ యొక్క థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ని తీసుకురావడం చేసినాడు అనమాట. సో ఇందులో మనకు ప్రధానమైనటువంటి ఒక టాపిక్ లేదా కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మోరల్ రీజనింగ్. అంటే మనం ఈ ప్రపంచంలో మన డెవలప్మెంట్ అంతా కూడా మన మోరల్ రీజనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని, ఎదుటి వ్యక్తి జీవితాన్ని చూసి మనము డిసైడ్ చేస్తాం ఇది రైట్ ఆర్ రాంగ్ అని. ఎలా డిసైడ్ చేస్తామంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ మోరల్ రీజనింగ్. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి మోరల్ రీజనింగ్ ఉండదు కనుక వాళ్ళకి ఏమి జరిగినా కూడా కళ్ళు ముందర వాళ్ళు ఏం దాన్ని తప్పు పట్టరు, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మనమే వెళ్ళి వాళ్ళు బరాబర లాక్కుంటూ పీక్కొని వచ్చేస్తాం. రే ఏం చూస్తున్నారో, బుద్ధిలేని తిట్టి కళ్ళు ఉంటాయో పోతే ఇట్లాంటి చూడకూడదని చెప్పి బయటికి మనం పీక్కొని వచ్చేస్తాం పక్కనకి. కానీ పిల్లలకి తెలియదు అనమాట అది రైట్ ఆర్ రాంగ్ అంటే పిల్లలకి తెలియదు. ఓకేనా? సో థియరీలో మనకి ఏముంది, మోరల్ డెవలప్మెంట్ అనేది ఇతను చెప్పిన ప్రకారం, కోల్బర్గ్ చెప్పిన ప్రకారం 3 లెవెల్స్లో ఉంటుంది, 3 లెవెల్స్లో ఉంటుంది, 6 స్టేజెస్లో ఉంటుంది. ఎన్ని లెవెల్స్లో ఉంటుంది? 3 లెవెల్స్లో ఉంటుంది, తర్వాత 6 స్టేజెస్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది థియరీ. మీ అందరూ చదువుకుందే కనుక దాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటూ పోతే విసుగు వస్తుంది కనుక నేను నా పద్ధతిలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో అకార్డింగ్ టు కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మీలో కావచ్చు, నాలో కావచ్చు, లేదా మనుషులందరిలో కావచ్చు, మోరల్ డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుంది. ఇతను కూడా నమ్మింది ఏముందంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తాం కానీ ఒక స్టేజ్ స్కిప్ చేసి ఇంకో స్టేజ్కి వెళ్ళలేము అని కోల్బర్గ్ కూడా నమ్ముతున్నాడు. సో స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో మనకు 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ మొరాలిటీ వచ్చేటప్పటికి 3 లెవెల్స్ ఉంటాయి. మొరాలిటీని తెలుగులో ఏమంటారండి? మోరల్ తెలుసు. మొరాలిటీ అంటే వాట్ డు యు మీన్ బై మొరాలిటీ ఇన్ తెలుగు? నైతికత. సరే, నైతికత. సో దెర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో మనకు మొరాలిటీ ఎలా డెవలప్ అవుతుందంటే 3 లెవెల్లో డెవలప్ అవుతుంది. అతను కూడా అది నమ్ముతున్నాడు అనమాట. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తాం. ప్యాజేకి యాక్చువల్గా చాలా వరకు కోల్బర్గ్ థియరీ, కోల్బర్గ్ వచ్చి ప్యాజే ఏదైతే చేసినాడో దాన్ని బేస్ చేసుకొని తను తీసుకొచ్చినాడు. వైగాస్కీకి ఆపోజిట్గా కోల్బర్గ్ ఉంటాడు, కోల్బర్గ్ ఆపోజిట్గా వైగాస్కీ ఉంటాడు. కానీ పియాజేకి వైగాస్కీకి తేడా ఉంటుంది. కానీ కోల్బర్గ్ థియరీ కూడా యాక్చువల్గా పియాజే యొక్క కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో పియాజే కూడా ఏం చెప్తున్నాడు, డెవలప్మెంట్ అనేది 4 స్టేజెస్లో స్టేజ్ బై స్టేజ్ ఉంటుందని చెప్తున్నట్లే కోల్బర్గ్ కూడా ఏమంటున్నాడు, డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ కూడా స్టేజ్ ఉంటుంది. ఒక స్టేజ్, ఒక దశ దాటిన తర్వాత ఇంకొక దశలోకి వెళ్ళగలరు, అంతేగాని దీంట్లో నుంచి దాంట్లోకి డైరెక్ట్గా జంప్ చేయలేరు అని ఇతను చెప్తున్నాడు. సో ఇతను మనకు 3 లెవెల్స్ చెప్తున్నాడండి. లెవెల్స్ పేర్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫస్ట్ లెవెల్, రెండోది వచ్చేటప్పటికి కన్వెన్షనల్ లెవెల్, మూడోది వచ్చేటప్పటికి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. కన్వెన్షన్స్ అంటాం, గుర్తుంది కదా మనకు. కన్వెన్షన్స్ అంటే ఏమి తెలుగులో ఏమంటారు? కన్వెన్షనల్ అంటే చెప్తున్నాం, ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అంటే 3 చెప్తున్నాం. కన్వెన్షనల్ అంటే ఏమి? కన్వెన్షన్ అంటాం కదా మనము, దానికి తెలుగులో ఏం అర్థం వస్తుంది? ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటే కన్వెన్షన్ అర్థం చేసుకున్నాం అనుకోండి, కన్వెన్షన్ కంటే ముందు ఒక లెవెల్ ఉంటుంది, కన్వెన్షన్లో ఒక లెవెల్ ఉంటుంది, ఆ సంప్రదాయం, కరెక్ట్ కదండి, సంప్రదాయం అంటారు అనమాట. అంటే కన్వెన్షనల్ మొరాలిటీ అనేది సాంప్రదాయమైనటువంటి మొరాలిటీ. ప్రీ కన్వెన్షనల్ అంటే ఆ సాంప్రదాయం వేర్పడక ముందున్నటువంటి మొరాలిటీ. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అంటే ఆ సాంప్రదాయం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి మొరాలిటీ. అంటే అచ్చమైన తెలుగులో సులభమైన భాషలో చెప్పాలంటే ఏమీ తెలియనటువంటి ఒక దశ ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. అన్ని సాంప్రదాయాలని, కల్చర్ని, సమాజంలో చుట్టూ ఏమేమి జరుగుతుందో దాన్ని అర్థం చేసుకుని రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ బతికే దాన్ని మనము కన్వెన్షనల్ మొరాలిటీలో వాడతాము. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలో ఏమవుతుందంటే సమాజము, నైతికత, విలువలు, వీటన్నిటిని, కట్టుబాట్లన్నీ గమనించి దీనికంటే మించిన జీవితం ఏదో ఉంది, కట్టుబాట్లకే కట్టుబడి బతకడం కాదు, దాని నుంచి బయటకు వచ్చి కూడా బతకడంలోనే, స్వేచ్ఛగా బతకడంలోనే ఇంకోటి ఏదో ఆనందం ఉంది అంటూ కోరుకునే దశని
పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అంటారు. కనుక తెలుగు మీడియం ఎవరైతే కరెక్ట్గా ఉందో నాకు నేను చదువుకున్నా కానీ ఆ పదం నాకు గుర్తు రాలేదనమాట, అర్థం కాలేదు. సాంప్రదాయం అనమాట. అంటే ఏవైతే మన సమాజంలో మన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో అవి తెలియకుండా బతికే యొక్క దశని ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్ అంటారు. అవి తెలుసుకొని దానికి అనుగుణంగా బతికే దశని మనం కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్ అంటారు. ఏదైతే దాన్ని తెలుసుకున్న తర్వాత దానికంటే మించిన జీవితం ఏదో ఉంది అంటూ అర్థం చేసుకొని అంతకంటే ముందుకు వెళ్ళే దాన్ని ప్రయత్నం చేసి దాన్ని పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అంటారు. ఇప్పుడు ఇది మీరు చదువుకుందే కనుక నేను మీకు ఇంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాను, చాలా మంది హర్ట్ అయి ఉంటారు. కనుక మీరందరూ కూడా ఏ స్టేజ్లో ఉన్నారంటే ఇంకా దాదాపుగా కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లో ఉన్నారు. ఎందుకు? ఒక కాన్సెప్ట్ కొత్తది వచ్చినప్పుడు సమాజంలో ఉన్నటువంటి నియమాలకి కట్టుబాట్ల కంటే మించి ముందుకు పోయి ఎవరైనా ఆలోచించగలిగినప్పుడు ఏదైనా ఇంకొంచెం ముందుకు వెళ్ళి పని చేసినప్పుడు దాన్ని మనం అంగీకరించలేకపోవడం అనేది ఎందుకంటే వీఆర్ ఆల్ స్ట్రక్ ఇన్ ద కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లో ఉన్నాం. చాలా మంది ఇబ్బంది పడి మొహమాట పడి కూడా నో అని చెప్పిండొచ్చు. ఎందుకంటే అది మీ స్టేజ్లో ఏముందంటే డెవలపింగ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో గుడ్ బాయ్ నైస్ గర్ల్ స్టేజ్లో మనం ఉండిపోతాం అనమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో అనవసరంగా ఎందుకు మాటలు పడ్డం కనుక ఏదో అందరూ తానా అంటే తందానందం నలుగురిలో నారాయణ అని ఉంటే సరిపోతుందంటారు చూడండి. అందరూ కూడా అదే స్టేజ్లో ఉన్నారనమాట. ఎందుకు? ఒక కాన్సెప్ట్ ఏదో సమాజం అంగీకరించినటువంటి కాన్సెప్ట్ సమాజం అంగీకరించిన రూల్స్ రెగ్యులేషన్ లా అండ్ ఆర్డర్ని ఫాలో అయ్యేది అందరూ కూడా కన్వెన్షనల్ మొరాలిటీలోకి వచ్చి అక్కడ ఆగిపోతాం అనమాట. అంతకంటే ముందుకెళ్ళి పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలోకి వెళ్ళి చేయగలిగేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. కనుక దీనికి ఇంకొక వేరే ప్యారలల్గా ఇంకొక పదాలు ఉంటాయి. మీకు తెలిసింటే ఓకే, తెలియకపోతే రాసుకోండి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్నే మనము డిస్ట్రిబ్యూటివ్ మొరాలిటీ అని అంటాం. మీకు తెలిసింటే ఓకే, తెలియకపోతే రాసుకోండి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని లేదా ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ని డిస్ట్రిబ్యూటివ్ మొరాలిటీ అని అంటారు. కన్వెన్షనల్ లెవెల్ని లేదా కన్వెన్షనల్ మొరాలిటీని ఏదైతే సెకండ్ లెవెల్ ఉందో కన్వెన్షనల్ మొరాలిటీని మోరల్ రియలిజం అని అంటారు. కన్వెన్షనల్ లెవెల్ని కన్వెన్షనల్ మొరాలిటీని మనం మోరల్ రియలిజం అంటారు. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని డిస్ట్రిబ్యూటివ్ మొరాలిటీ అంటారు. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ దాన్ని మొరాలిటీ ఆఫ్ కోఆపరేషన్ అని అంటారు. మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోతే రాసుకోండి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని డిస్ట్రిబ్యూటివ్ మొరాలిటీ అంటారు. కన్వెన్షనల్ లెవెల్ని మోరల్ రియలిజం అంటారు. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ని మొరాలిటీ ఆఫ్ కోఆపరేషన్ అంటారు. ఇవి మనకున్నటువంటి 3 లెవెల్స్. ఈ 3 లెవెల్స్లో మళ్ళీ ఎప్పుడు ఏ లెవెల్ స్టార్ట్ అవుతుంది, ఏ సమయంలో ఈ లెవెల్ వస్తుంది, ఏ వయసులో అంటే ఇతను కూడా ప్యాజే లాగా ఒక డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. మోరల్ డెవలప్మెంట్ కూడా ఒక దశ నుంచి ఇంకో దశకు మనం వెళ్తాము అంటూ చెప్తున్నాడు. సో ఫస్ట్ మనకు ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనేటప్పటికీ 10 సంవత్సరాల లోపల ఉన్న వాటి పిల్లల్లో వీళ్ళల్లో ఉంటుందన్నమాట. జనరల్గా ప్రైమరీ చిల్డ్రన్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ మొరాలిటీ వచ్చేటప్పటికి అడోలసెన్స్లో ఉంటుంది. అంటే దాదాపుగా 19 సంవత్సరాలు ఆ మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో యుక్త వయసులో ఉన్న వాటి పిల్లల్లో ఈ కన్వెన్షనల్ మొరాలిటీ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ వచ్చేటప్పటికి పోస్ట్ అడోలసెంట్లో వస్తుంది లేదా అడల్ట్హుడ్లో వస్తుంది అనమాట. అంటే మనకు కూడా మోరల్ డెవలప్మెంట్ అనేది దశల వారీగా జరుగుతుందంటూ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ నుంచి కన్వెన్షనల్ లెవెల్కి, కన్వెన్షనల్ లెవెల్ నుంచి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్కి వెళ్తుంది. కానీ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ నుంచి ఒకటేసారి పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్కి పోదని చెప్తున్నాడు. సో ఇవి 3 ఉన్నటువంటి లెవెల్స్. ఫస్ట్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకు స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకొని టైం ఉంటే నేను జనరలైజ్ చేసి చెప్తాను, మీకోసము ఇన్ డెప్త్గా చెప్తాను. లెవెల్ 1లో వచ్చేటప్పటికి ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో 2 స్టేజెస్ ఉంటాయి. ఏమి 2 స్టేజెస్ అంటే అసలు ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ ఏమి అంటే మనకి ఏమాత్రం సంప్రదాయాలు తెలియనప్పుడు, అంటే మనం పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియనప్పుడు మనం ఎలా నేర్చుకుంటుంది, మన మోరల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఈ లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఏమి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అంటే చిన్నపిల్లలు, మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా పనులు చేసింటాం. అంటే ఎలాంటి పనులు అంటే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు కాదు, క్రైమ్ సిరీస్ కాదనమాట. మన్ను తినింటాం, అందరూ తినింటాం మన్ను. కింద చిన్నపిల్లలు ఉన్నప్పుడు బయట ఆడుకునే వదిలేస్తున్నాం. ఇప్పుడులాగా మొబైల్ ఫోన్లు అవన్నీ ఏం లేవు కనుక మీరందరూ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనుకుంటున్నా అప్పుడు ఏమి ఇలాంటివి లేవు కనుక ఇంట్లో బయట మనకు ఆడుకోవడానికి ఇంటి ముందర వదిలేస్తున్నారు అనుకోండి. ఇంటి ముందర ఏముంటుంది, పేడల కింద నేలే ఉంటుంది. కానీ ఇప్పుడులాగా మనకు మెజాయిక్ ఫ్లోర్లు సిమెంట్ ఫ్లోర్స్ లేవు కనుక
పిల్లలు కిందకి వదిలేసినాం అనుకోండి, ఏం చేస్తాము, ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని గుప్పెటి నిండా మన్ను తీసుకొని నోటి నిండా పోసుకొని బాగా నములుతా ఉంటాం. అమ్మ వచ్చి ఏం చేస్తుంది, 4 పీకి నోట్లో నుంచి కక్కిచ్చి నీళ్ళతో కడిగించి లోపల తీసుకుపోతుంది. కొడుతుంది కదా, కొట్టించుకున్నాం కదా, అందరూ కొట్టించుకున్నాం కదా మన్ను తిన దానికి. స్కూల్లో మనం ఏం చేస్తాము, బల్లపాలు చాక్ పీసులు తింటాం, పెన్సిల్ కొరికింటాం. సో ఇవన్నీ మనకి ఏం చేస్తా అంటే, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు చేసింది రైటా రాంగ్ అంటే ఎట్లా అవుతుందంటే, మన అమ్మ లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు 4 పీకినారనుకోండి, మనకు అర్థమవుతుంది, ఓకే బలపాలు తింటే కొడతారు టీచర్లు, మన్ను తింటే కొడుతుంది మా అమ్మ, కనుక ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే రోజు తనులు తినాల్సి వస్తుందని చెప్పి ఆ పనిష్మెంట్కి భయపడి మనం ఏం చేస్తాము, ఒబీడియంట్గా మారిపోతాము. ఇది అందరూ చేసినారా? ఒకసారి థమ్స్అప్ వేసుకోండి. నాకు అర్థం కావడం లేదు. నాకైతే ఏమనిపిస్తుంది, నేను ఒక్కడే మన్ను తిన్నట్లు, నేను ఒక్కడే బలపాలు తిన్నట్లు, నేను ఒక్కడే కొట్టించుకున్నట్లు అనిపిస్తుంది నాకైతే. మీరందరూ అసలు ఉత్తమ పురుషులు, ఉత్తమోత్తమ మహిళల్లాగా అనిపిస్తున్నారు నాకు. ఎవరు తన్నులు తినలేదు, అసలు మన్ను తినలేదా? అందరూ తిన్నాం కదా. కనుక ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో స్టేజ్ 1లో ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్లో ఏమవుతుందంటే, మనం పనిష్మెంట్ని అవాయిడ్ చేయడం కోసం మనము ఒబీడియంట్గా మారుతాము. అంటే ఏమి చేస్తుంటే మనకు పనిష్మెంట్ వస్తుందని అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే ఒబీడియంట్గా మారిపోయే ఒక దశని స్టేజ్ 1 ఉంటుందన్నమాట. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అని చెప్తారు. అంటే ఏం తెలియదు, అక్కడ కొడుతున్నారు కదని భయంతో మనం ఏం చేస్తామంటే ఆ పనులు చేయడం మానేస్తాం, అంతే. ఇంక అంతమించి ఇంకేం చేయమన్నమాట. రైటా? అది ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఇక్కడ కావాలంటే మీకు స్టేజ్ 1 స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ కూడా అంటారు దీన్ని. ఫిజికల్ పనిష్మెంట్ అంతేనండి, కరెక్టే. చిన్నపిల్లలు 4 కొడతారు కనుక పిల్లల్లో భయం అనేది మొదలవుతుంది అనమాట. తప్పు అని వాళ్ళకి అర్థమవుతుంది. కొట్టకుండా తల్లిదండ్రులు పెంచిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నిజంగా చప్పట్లు కొడతాను. మీరు అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఇంతవరకు మీ పిల్లవాడిని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా మీరు పెంచింటే, 2 పిల్లలు 3 పిల్లల్లో ఎవరైనా ఒకరినన్నా సరే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా మీరు పెంచింటే నిజంగా మీరు చాలా గొప్ప పేరెంట్స్. కాకపోతే వదిలేయండి దాన్ని, ఎందుకు బాధపడతారు మరి. సో పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ అంటారండి ఫస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ 1లో. ఇట్ ఈస్ ఓకే టు డూ ఇఫ్ యూ డోంట్ గెట్ కాట్. అంటే మనం చిన్నప్పుడు ఎలా చేస్తామంటే, మనం చేస్తున్న పనులు దొరకనప్పుడు, మనం చేసిన పనుల ద్వారా మనకు పనిష్మెంట్ రాకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తాం, ఆ పనులు కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మనం చేసిన పనుల వల్ల మనకు తన్నులు పన్నాయనుకోండి, తిట్లు పన్నాయనుకోండి, మనం ఆ పని చేయడం మానేస్తాం. సో ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ హీ నోస్ ఆన్ ద పోలీస్ ఫోర్స్. అదేదో ఒక సెంటెన్స్ రాసి పెట్టారు, కాపీ చేసి పెట్టుకున్నాను నేను. కనుక స్టేజ్ 1 వచ్చేటప్పటికి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్లో ఉంటుంది ఆ స్టేజ్. రెండోది వచ్చేటప్పటికి మొదటి లెవెల్లో ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అని ఉంది. ఏముందంటే సెకండ్ స్టేజ్ ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. దీన్నే ఏమంటారు మనకు, ఇన్స్ట్రుమెంటల్ రిలేటివిస్ట్ ఓరియంటేషన్ అని అంటున్నారు. అంటే సెకండ్ స్టేజ్ లేదు, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఎగ్జామ్లో మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆర్ టర్మ్స్ యూజ్డ్ ఫర్ ద స్టేజ్ 2 ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు తెలిసింటే వినండి, తెలియకపోతే రాసుకోండి. స్టేజ్ 2ని మనం ఏమంటాము, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అని అనొచ్చు, పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ అని కూడా అనొచ్చు, పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ స్టేజ్ అని కూడా అనొచ్చు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ స్టేజ్ అని కూడా అనొచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ప్రపోజ్ ఓరియంటేషన్ పర్పస్ ఓరియంటేషన్ అని కూడా అనొచ్చు. అంటే దీన్ని ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అనొచ్చు, పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ అనొచ్చు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ స్టేజ్ అనొచ్చు, ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్ అని కూడా అనొచ్చు అనమాట. ఇందులో ఏం చేస్తారంటే మీకు ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్ కూడా అనొచ్చు. ఇందులో ఏం జరుగుతుందంటే మనము ఈ ఒబీడియన్స్ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం ఏం ఆలోచిస్తామంటే, ఎవడన్నా మనకి ఏమన్నా చేసినాం అనుకోండి, మనం కూడా వాడిని అంతే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక చెంప మీద కొడితే మనం వాడిని 2 చెంపల మీద కొట్టాలన్నమాట. అంటే మనం ఒక మాట అంటే మనం 4 మాటలు అనాలన్నమాట. చిన్నప్పుడు పిల్లలు మనం అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్కూల్కి పోయింటాము, ఎవడన్నా తన్నింటాడు మనం, తిట్టింటాడు మనం ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినాం అనుకోండి, సిగ్గు లేదరా నీకు, ఏడ్చుకుంటూ వస్తాను, వాడు ఒక తన్నిదంటే 4 తన్నులు రాకూడదు అని మనకు చెప్తారు, పేరెంట్స్ చెప్తారు. ఇంకా అప్పుడు మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇది ఎంత యాక్చువల్గా ఏం నేర్చుకుంటాం మనము, టిట్ ఫర్ టాట్ అనేది ఈ స్టేజ్లో మొదలవుతుంది అనమాట. నన్ను ఒక మాట అంటావా, నేను 4 మాటలు అంటాను, నన్ను కొడతావా, నేను 4 కొడతాను అనే ఒక స్టేజ్ ఇండివిజువలిజం ఎక్స్చేంజ్లో సెల్ఫ్ సెంటర్డ్నెస్ మొదలవుతుంది కనుక టిట్ ఫర్ టాట్ అని అంటాము. లేదంటే ఇంకోటి కూడా అనొచ్చు అనమాట, ఏముంది, నీకు సాయం చేస్తే నాకేం లాభము, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, నీకు సాయం చేస్తే నాకేం లాభం ఉంది. మీరు అంటారనమాట, ఏదైనా అడుగుతారే ఓ బుక్ ఇరా నేను రాసుకుంటా అంటే నీకు ఇస్తా నాకేం లాభంలే అంటారనమాట. అందరికీ జరిగి ఉంటుంది అనమాట. సో ఇది పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్లో ఇండివిజువల్ ఎక్స్చేంజ్లో ఉంటుంది అనమాట. తర్వాత
ఇది ఇంకొకటి కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా కొంతమందిలో కాదు, చాలా మందిలో ఉండొచ్చేమో. మరి నేను చెప్తే మీరు బాగా, ఎందుకంటే నేను అనవసరంగా కోల్బర్గ్ వాడు హింజ్ డైలాగ్ని పక్కన పెట్టి మిమ్మల్ని నన్నే ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్తున్నాను అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే, ఈ స్టేజ్లో ఇండివిజువల్ ఎక్స్చేంజ్ ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో మనం గుడికి వెళ్తామండి. గుడికి వెళ్ళి చెప్పులు బయట వదిలేసేసి గుడిలో దేవుని దండం పెట్టుకుంటున్నప్పుడంతా మనసు పిక్తా ఉంటుంది, నా చెప్పులోడని కొట్టేస్తాడేమో, నా చెప్పులోడని కొట్టేస్తాడేమో, అసలే మంచి చెప్పులు, లెదర్ చెప్పులు, హై హీల్స్ చెప్పులు ఇప్పుడే కొనుక్కున్నాను, ఎవరినో కొట్టేస్తారేమో అని మనం ఆలోచిస్తుంటాం. దాన్ని తెలుగులో అంటారనమాట, ఏమంటారు, భక్తి చెప్పుల మీద, ఏదో తెలుగులో వస్తుందండి, నాకు మర్చిపోయాను నేను ఇది, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అంటారు అనమాట. అంటే బయట ఉన్న చెప్పుల మీద ఉంటుంది అన్నమాట, గుళ్ళో పైన కొట్టేస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటాం. కనుక మనం ఏముంటుంది, నిజంగా ఎవరైనా చెప్పులు కొట్టేస్తాం అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం, బయటకు వచ్చింది, గుళ్ళోంచి బయటకు వచ్చినామో లేదా ఎక్కడి నుంచో బయటకు లోపల చర్చిలో నుంచో లేదా మసీదులో నుంచో బయటకు వచ్చినామండి. వచ్చిన తర్వాత మన చెప్పులు కొట్టేసినారు అనుకుందాం, మనకి ఎంత కోపం వస్తుందంటే ఏం చేస్తాం, వెంటనే కనిపించిన చెప్పులు మనకు సైజు సరిపోయి వేసుకొని మనం కూడా బయటకు వచ్చేస్తాం అంతే. అంటే మన చెప్పులు ఎవరో కొట్టేసినారు కనుక మనం ఏం చేస్తాం, మనం కూడా ఇంకొన్ని చెప్పులు కొట్టేసుకొని వస్తాం. సో ఇది చాలా మంది చేసింటారు కనుక ఏ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు సెకండ్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది గుడికి పోయి ఎక్కడికైనా పోయినప్పుడు చెప్పులు పోయినా అనుకోండి, వేరే వాళ్ళు చెప్పులు కొట్టేసుకుని వస్తామన్నమాట. ఇది వాస్తవం, ఒప్పుకోరుగా, ఎందుకంటే ఈ ఏజ్లో చెప్తే బాగుంది అనుకుంటారు, కానీ చాలా మంది మనం చేసేది ఇదే. సో ఈ ఇండివిజువల్ అండ్ ఎక్స్చేంజ్ అనేది సెకండ్ స్టేజ్ ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. అంటే ఎందుకు చేస్తున్నావు అంటే నన్ను ఇట్లా చేసినాను కానీ నేను చేస్తే తప్పేముంది అనే దశని ఇండివిజువల్ ఎక్స్చేంజ్ స్టేజ్లో మనం వస్తాము. దీంతో మనకు ఫస్ట్ లెవెల్లో ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అయిపోతుంది, ఇండివిజువల్ అండ్ ఎక్స్చేంజ్ అనే 2 స్టేజ్లు కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనకు లెవెల్ 2కి వచ్చేటప్పటికి కన్వెన్షనల్ మొరాలిటీ. ఏమి కన్వెన్షనల్ మొరాలిటీ, కొంచెం వయసు వచ్చిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది అనమాట, ఓకే నేను టీచర్ చెప్పిన పనులు చేస్తే నాకు మార్కులు వస్తాయి, తర్వాత మా అమ్మ మా నాన్న చెప్పిన మాట వింటే నేను బుద్ధిమంతుడిని అంటారు, తర్వాత సమాజం అంటే అంకులు ఆంటీ అత్త మామ అవ్వ తాత వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే చాలా మంచి అమ్మాయి అని అంటారు. పొద్దున్న లేచి చెత్తూడ్చమంటే చెత్తూడ్చల్లా, నీళ్ళు రమ్మంటే నీళ్ళు తీసుకురావాలా, అన్ని పనులు చేసింటాం మనం ఆ ఏజ్లో ఆ స్టేజ్లో. దాన్ని ఎందుకు చేస్తారంటే కన్వెన్షనల్ మొరాలిటీలో తమ చుట్టూ సమాజంలో ఉన్నటువంటి నీతి నియమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ని పాటించడం వల్ల మనకు రివార్డ్ అనేది వస్తుంది, ఒక మంచి పేరు అనేది వస్తుంది. 11-14 సంవత్సరాల మధ్యలో ఒక మంచి పేరు అనేది వస్తుంది, ఒక మంచి గుర్తింపు వస్తుంది. కనుక ఆ మంచి గుర్తింపు, ఆ మంచి పేరుని కాపాడుకోవడానికి కోసం మనం ఏం చేస్తామంటే డెవలపింగ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లోకి వెళ్తాము. దాన్ని ఇంకొక స్టేజ్లో మనం ఏమంటాం, ఇంకొక రకంగా గుడ్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్ అంటారు. స్టేజ్ 3లో అందరూ కూడా మనము గుడ్ బాయ్ నైస్ గర్ల్స్ ఓరియంటేషన్లు, అంటే ఎవరు ఏం చెప్పినా కూడా మనం నో అనుకోకుండా మనం వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతాము. చుట్టూ ఉన్న సమాజంలోని రూల్స్ రెగ్యులేషన్ అర్థం చేసుకొని వాటిని చాలా స్ట్రిక్ట్గా పాటిస్తుంటాం. స్కూల్లో మీరు చూస్తుంటారు అనమాట, ఒక 40 మంది క్లాస్లో ఉంటే ఒక 3-4 అమ్మాయిలు 3-4 అబ్బాయిలు పూర్తి పంక్చువల్, అంటే అసలు బెల్లు కొట్టకంటే 2 నిమిషాల ముందే వచ్చేస్తారు, పంక్చువల్గా ఉంటారు, ఏ పని చెప్పినా కూడా ఫుల్ పర్ఫెక్ట్గా చేసుకొని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏం కావాలి, రివార్డ్. వాళ్ళు ఎవరు, గుడ్ బాయ్ నైస్ గర్ల్ ఒక కాన్సెప్ట్లో వాళ్ళు బతుకుతుంటారు, అవునా. తర్వాత మళ్ళీ మనకి ఏముంది, సెకండ్ మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్. మనం అందరూ కూడా ఇంక్లూడింగ్ మీ, నేనేం ఎక్సెప్షన్ కాదు, మనం అందరూ కూడా ఇప్పుడు వరకు ఈ స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో స్టేజ్ 4లో ఆగిపోయి ఉన్నాం. ఎందుకు స్టేజ్ 4లో ఆగిపోయినామంటే ఈ యొక్క స్టేజ్ 4 ఏదైతే మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్ ఏదో ఉందో అదే లీగల్ ఓరియంటేషన్ అంటారు. ఇందులో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము లా అండ్ ఆర్డర్ని మనము తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాము. ఎందుకు పాటించకపోతే ఏమవుతుంది, మనం ఈ సమాజంలో ఇమ్మడలేమని, ఈ సమాజంలో మనం బతకలేమని, ఈ సమాజం మనం బతకనీయదని మనము భయంతో భక్తితోనో ఏదో ఒక దాంతో మనం ఏం చేస్తాము, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని మనం ఇంబైబ్ చేసుకొని ఇన్కల్టికేట్ చేసుకొని మనం ఏం చేస్తాము, లా అండ్ ఆర్డర్కి అనుగుణంగా మనము లా ఆఫ్ ద ల్యాండ్కి అనుగుణంగా మనం బతుకుతాం. చూడండి, ఆ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఏమంటారంటే స్టేజ్ 4లో వస్తుంది కన్వెన్షనల్ మొరాలిటీ.
ఇప్పుడు ఏదైతే మీరందరూ ఏదైతే ఆలోచిస్తున్నామో, మనమందరూ ఎలా ఆలోచిస్తున్నామో అదంతా కూడా ఈ కన్వెన్షనల్ మొరాలిటీ ఉన్నటువంటి స్టేజ్ అనమాట. మనమందరూ కూడా చుట్టూ ఉన్న సమాజంలో ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటినే మనము పాటిస్తూ సాంప్రదాయంగా బతుకుతున్నాం అనే ఒక భ్రమలో మనం బతుకుతుంటాము. ఎవరన్నా దాన్ని స్టేజ్ దాటి ఇంకొక స్టేజ్కి ముందుకు పోయినాడు అనుకోండి, ఇప్పుడు మీకు ఎలాగ మండిందో అందరికి అలాగే మండుతుంది అనమాట. వాడు తప్పు, వాడు తప్పు, ఇది తప్పు, అది తప్పు అంటూ అందరూ మనం మోరల్ జడ్జిమెంట్ పాస్ చేస్తాము, మోరల్ పోలీసింగ్ చేస్తాం. కనుక మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్కి అయితే అవసరమే. కాకపోతే ఒక ఇండివిజువల్కి ఆ స్టేజ్లో స్ట్రక్ అయిపోయి ఉంటారనమాట. 99.9999% అక్కడితో డెవలప్మెంట్ ఆగిపోతుంది. మోరల్ డెవలప్మెంట్ మీలో కావచ్చు, నాలా కావచ్చు, ప్రపంచంలోని చాలా సమాజాల్లో 99% అక్కడితో ఆగిపోతుంది అంతే. అంతకు మించి ముందుకు పోయి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు మనకి రావు. సాంప్రదాయాలకు కట్టుబాటులకి కట్టుబడిపోయి జీవితాంతం లోపల కుమిలి కుమిలి బాధపడుతూ పైకి మాత్రం మర్యాదస్తులాగా ప్రవర్తిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని విమర్శిస్తూ జీవితం ముగించేస్తాం అనమాట మనం. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అనుకోవద్దండి, బాధపడొద్దండి, ఉన్నమాటే చెప్తున్నాను. ఎందుకంటే కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో ఏముందో హిన్స్ డ్రామా తీసుకొచ్చి చెప్పడం వల్ల ఏం మనం కొత్తగా నేర్చుకోవడం ఏం లేదు. కనుక మిమ్మల్ని నన్ను ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు నేను కథ చెప్తున్నాను. ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏముంది, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. అంటే చుట్టూ ఉన్న సాంప్రదాయాల్ని గమనించి పాటించి అర్థం చేసుకొని రూల్స్ రెగ్యులేషన్స్ అంతా మానవ సమాజం బాగుపడడం కోసము, మనిషిని ఒక రకంగా మంచిగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏర్పరచుకున్నటువంటి ఈ నీతి నియమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంకా మనిషి బాగుపడాలంటే వీటికి మించినది ఏదో కావాలి. కనుక ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని, విలువల్ని, వాల్యూస్ని మార్చగలిగితే ఇంకా బాగుంటుంది అంటూ ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చినాయనుకోండి మీలో కానీ నాలో కానీ, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని 5వ దశలోకి వెళ్తారు, 5th స్టేజ్లోకి వెళ్తారు, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలోకి వెళ్తారు. అంటే ఇక్కడ ఏముంది, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. థర్డ్ లెవెల్ చాలా తక్కువ, 10-15 కూడా కాదు, ఇంకా తక్కువ మంది ఉంటారు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్లో ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క రకరకాల రూల్స్ కావచ్చు, సొసైటల్ నార్మ్స్ కావచ్చు, రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇవన్నిటిని చూసి చూసి విసుగొచ్చి ఇది కాదు కావాల్సింది, మనిషి ఇంకా అభివృద్ధి చెందాలంటే వీటికంటే అతీతంగా ముందుకు పోవాలి, వీటికంటే ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి అంటూ ఏం చేస్తాం, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి వాటిని మార్చడానికో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి విలువలకి కట్టుబాటు పడుకోకుండా అంతకంటే ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. ఇందులో ఏముంటుందంటే సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్ అని వస్తాయి. అంటే పిల్లవాడిలో అందరూ చెప్పింది విని చేసింది చేసి 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 విసుగొచ్చి ఏందంతా వీళ్ళంతా చెప్తున్నారు, ఇది మంచి అంటారు, ఇది రాంగ్ అంటారు, నాకు ఇలా అనిపించడం లేదే అంటూ ఎప్పుడైతే మనలో క్వశ్చన్ వచ్చి ఉంటుందో, ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మనం నేర్చుకుంటామో అప్పుడు మనం పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలోకి వస్తాము. ఇప్పుడు మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనం అందరూ కూడా ఒక దశ వరకు అమ్మా నాన్న చెప్పిందే నమ్మినాము, వాళ్ళు ఏం చెప్పింది అదే సత్యం అనుకున్నాము. కొన్నేళ్ళ తర్వాత అర్థమైంది ఏమంటే, మీకు నాకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, అవర్ మదర్, మన తల్లి చెప్పింది అంతా సత్యం కాదు, మన నాన్న చూసిందే ప్రపంచం కాదు, ఈ విషయం అర్థమైంది అనుకుంటాను. మీకు ఇప్పటికి అర్థం కాకపోతే నేనేం చేయలేను. మన అమ్మ చెప్పిందే సత్యం కాదు, తండ్రి చూసిందే ప్రపంచం కాదు, అంతకు మించిన సత్యం ఉంటుంది, అంతకు మించిన ప్రపంచం ఉంటుంది. మనం చూడగలిగే శక్తి ఉంటే మనం చూడొచ్చు అనమాట. కనుక పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలో ఇండివిజువల్ డెవలప్ అవుతుంది. మీకు ఇది రైట్ అనిపిస్తుంది, ఇది రాంగ్ అనిపిస్తుంది, అంతేగాని 100 మంది రైట్ అన్నా మీకు రైట్ కాకపోవచ్చు, 100 మంది రాంగ్ అన్నా మీకు రాంగ్ కాకపోవచ్చు అనమాట. దీనికి తెలుగులో సామెత ఉందనమాట, దాని ఏమంటారు, తాను మెచ్చింది గంగ, తాను వలిచింది రంభ అంటారు. ఇది అందరికి తెలిసింది అనుకుంటా సామెత మీకు. అంటే ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి తాను మునిగిందే గంగ, తాను మెచ్చిందే రంభ అనేది వస్తుంది సామెత అనమాట. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న సమాజం చెప్పేది పట్టించుకోమన్నమాట. మనకు ఏది రైట్ అనిపిస్తుందో అదే రైట్, ఏది రాంగ్ అనిపిస్తుందో అదే రాంగ్. సో అలాంటి ఒక ఐడియాలజీ స్టేజ్కి వచ్చేటప్పటికి దాన్ని ఏమంటామంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ స్టేజ్లో సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్, మనకు స్వతంత్రం ఉంది, మనం స్వేచ్ఛగా పుట్టినాము, మనం ఎందుకు సమాజం ఉన్న కట్టుబాట్లకు ఎందుకు భయపడాలి, ఎందుకు దానికి లొంగి బతకాలి అంటూ ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చే స్టేజ్కి పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలు అంటారు. అందులోనే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ డెవలప్ అవుతుంది. 99% మంది మనం అట్లా ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయము, ఎందుకంటే భయపడతాం అనమాట. మనం ఇలా ఆలోచిస్తున్నామనే విషయం ఎవరికైనా తెలిసిందంటే మనం తిడతారేమో, కొడతారేమో, తంతారేమో అనే భయంతో మనం ఏం చేస్తాము, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ వైపు అసలు అటువైపు కూడా చూడమన్నమాట. ఎవరన్నా చూడగలిగితే
వాళ్ళకి ఏముంటుందంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ డెవలప్ అవుతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ చూసి ఇవి కాదు, ఇండివిజువల్గా మనం డెవలప్ కావాలంటే వీటికంటే ఇంకా ముందుకు పోవాలి. కనుక ఎవరైతే ఒక మనిషికి డెవలప్ కావడానికి సరిపోయినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని మనం మార్చుకోవాలి. అంటే రూల్స్ కూడా మార్చొచ్చు. రూల్స్ ఆర్ మెంట్ ఫర్ రూల్స్ అనేది రూల్స్ దాని తెలుగు ఇంగ్లీష్లో ఉంది. రూల్స్ ఆర్ రూల్స్ అనేది మర్చిపోయి పక్కన పెట్టి రూల్స్ ఆర్ మెంట్ ఫర్ ఫూల్స్ అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సోషల్ కాంట్రాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. తర్వాత వచ్చేటప్పటికి లాస్ట్ స్టేజ్, హైయెస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏముందంటే మీరు చదివిన థియరీ ప్రకారము లాస్ట్ యూనివర్సల్ ప్రిన్సిపల్ స్టేజ్కి వెళ్తాం. అంటే యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్కి వచ్చేటప్పటికి వాట్ ఇఫ్ ఎవ్రీబడి డిడ్ ఐ దట్ ఏముంది అక్కడ, వాట్ ఇఫ్ ఎవ్రీబడి డిడ్ దట్ అంటే లాస్ట్కి ఏముంది, ఇంకా అన్ని అయిపోయిన తర్వాత చివరి మోరల్ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కోల్బర్గ్ ప్రకారం, నా ప్రకారం కాదు, కోల్బర్గ్ ప్రకారం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏముందంటే హైయెస్ట్ డెవలప్మెంట్లో ఏముందంటే తన్ను తాను మర్చిపోయి తన చుట్టూ ఉన్న సమాజం కోసము బతికిడమ్నాన్ని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క సంతోషాన్ని పక్కన పెట్టేసి తన చుట్టూ ఉన్న సమాజం కోసం బతకడమో, తన చుట్టూ ఉన్న సమాజం కోసం చనిపోవడమో, తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం కోసం బతకడము, అలాంటి ఆలోచనలతో ముందుకు పోయి చావైనా రేవైనా ఏదైనా కానీ ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బతుకుతారు చూడండి. అలాంటి స్టేజ్కి వచ్చేటప్పటికి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మిగతా ఏమి వాళ్ళు మనసులో ఉండవన్నమాట. అంటే ఒబీడియన్స్, పనిష్మెంట్ ఉండదు, సమాజంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పట్టించుకోరు, వాళ్ళకి ఏది మంచి అనిపిస్తుందో ఆ మంచి అని అర్థం చేసుకున్న తర్వాత ఆ మంచిని సమాజంలో ఉన్న అందరికీ పంచడం కోసం వాళ్ళు ఎంతకన్నా ముందుకెళ్ళిపోతారు. దీంట్లో మనకు రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు చదివిన థియరీలో ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి ఇలాంటి వాళ్ళలో చాలా మంది సోషల్ రిఫార్మర్స్ వస్తారు. ఎవరైతే సోషల్ రిఫార్మర్స్ ఉంటారో సమాజంలో ఉన్నటువంటి దీన్ని ఏమంటారు మూఢనమ్మకాలను పారదోడడం కోసమో, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి రకరకాల దాన్ని ఏమంటారు ప్రిజుడీస్ని పక్కన పెట్టడం కోసమో, ఎవరైతే సమాజంలో రిఫార్మేషన్స్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింటారో అలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే తమ జీవితాన్ని అందులో పనంగా పెట్టేసి వాళ్ళు చావైనా రేవైనా కావచ్చు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి సమాజం కోసం వాళ్ళు ఏం చేస్తారు, బాగుపడడం కోసం, బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఏవేవైతే పేర్లు నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి కాంట్రవర్షియల్గా ఉంటాయన్నమాట. ఎవరైతే మీరు ఇప్పుడు ఏదైతే ఒక వ్యక్తి హైయెస్ట్ మొరాలిటీకి వచ్చిపోయినాడు, యూనివర్సల్ ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోయినంటే మనం ఎవరైతే నమ్ముతుంటామో మిగతా వాళ్ళ దృష్టిలో వాళ్ళు కాకపోవచ్చు అనమాట. కనుక క్రిటిసిజం అనేది వస్తుంటుంది. ఎందుకు క్రిటిసిజం వస్తుందో నెక్స్ట్ మీకు నేను చెప్తాను. కానీ కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఏముందంటే తన యొక్క జీవితాన్ని తను పక్కన పెట్టేసి సమాజం కోసం ఎవరైతే ముందుకు పోయి సమాజం బాగుండాలనుకుంటూ చేస్తారో దాన్ని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అంటూ చెప్తున్నారు. కానీ ఇంకొక వర్షన్ ఉంది దీనికి. ఇంకొక వర్షన్ ఏముందంటే ఎవరు చెప్పినా వినకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి తను నచ్చినట్లు తన జీవితాన్ని తను బతకగలిగే స్టేజ్ని కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో మనకు వస్తుంది. అంటే మీరు చెప్పింది కరెక్టే. మీరు ఎవరైతే టెక్స్ట్ మెసేజ్ పెడుతూ పేర్లు చెప్తున్నారో అది కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్లో, లీనియర్ వే ఆఫ్ థింకింగ్లో, లీనియర్ థాట్లో మీరు చెప్తున్నారు. నేను నాన్ లీనియర్లో ఏం చెప్తున్నానంటే ఒక వ్యక్తి హైయెస్ట్ మోరల్ డెవలప్మెంట్ అనే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇండివిజువలిజం అనే డెవలప్ అయిన తర్వాత తనకు నచ్చిన సిద్ధాంతాన్ని, తనకు నచ్చినటువంటి జీవన శైలిని లేదా జీవన శైలికి కట్టుబడి తనకు నచ్చినట్లు తను బతకగలిగే స్టేజ్కి వచ్చినాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ద హైయెస్ట్ మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ అంటారు. అవన్నీ ఉండొచ్చు. మీరు చెప్తుంది కొంతమంది కాంట్రవర్షియల్గా ఉంటాయి కనుక నేనేం చెప్తానంటే కంట్రీస్ మనం చూసుకుందాం అనుకోండి, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ డెవలప్డ్ ఎకనామికలీ డెవలప్డ్ అయిన కంట్రీస్ అనేటువంటి ఏవైతే మనకు డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో అందులో యాక్చువల్గా వాళ్ళల్లో ఇండివిజువలిజం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంటే చుట్టూన సమాజానికి భయపడి బతకరు, తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండరు, వాళ్ళకు ఏది మంచి అనిపిస్తుందో దాన్ని ముందుకు తీసుకెళ్తారు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తుంది ఏముందంటే డెవలప్డ్ కంట్రీస్లో డెవలప్ కావడానికి రకరకాల కారణాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేటప్పటికి ఇండివిజువలిజం. అంటే వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక వ్యక్తులు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు వచ్చేటప్పటికి మనకు ఏముందంటే సమాజం ముఖ్యము, వ్యక్తి ముఖ్యం కాదు. అంటే సమాజానికి కట్టుబడి బతకాల్సిందే వ్యక్తులు అంటూ మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కానీ వాళ్ళకు వచ్చేటప్పటికి ఏముంటుంది డెవలప్డ్ కంట్రీస్లో యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ కంట్రీ అని నేర్పిస్తారనమాట. కనుక మనకు ఈ కాన్సెప్ట్ థియరిటికల్గా మీరు చదువుకుంటే ఏముంటుంది, మీరు చెప్పినటువంటి పేర్లందరూ కూడా వ్యక్తులందరూ కూడా హైయెస్ట్ మోరల్ డెవలప్మెంట్లో ఉన్నారని మీరు చెప్తున్నారు. నేను దీన్ని
దీన్ని ఇంకొక వర్షన్లోకి ఏం చెప్తున్నాను, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ మోరల్ డెవలప్మెంట్లో ఏముంది, ఎవరైతే తమ జీవితాన్ని తాము మర్చిపోయి ప్రజల కోసం అంకితం చేస్తారో, సమాజం బాగుపడాలని అంకితం చేస్తారో వాళ్ళు ఒక వర్షన్. రెండో వర్షన్ నేనేం చెప్తున్నాను, ఎవరైతే తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, తమ నమ్మినటువంటి జీవన శైలికి కట్టుబడి, దాన్ని నమ్మి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఎవరైతే బతకగలుగుతారో, అది కూడా యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్లో లేకపోతే థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో హైయెస్ట్ స్టేజ్కి వస్తుందని చెప్తున్నాం. కానీ 99.99% మనం అందరూ కూడా, మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం అందరూ కూడా కన్వెన్షనల్ మొరాలిటీలోనే మనం ఆగిపోతుంటాము. చాలా వరకు సోషల్ ఆర్డర్లోకి మనం వెళ్ళిపోతుంటాం. ఇది థియరీ. నాకు ఇంకో 4 నిమిషాలు ఉంది. దీని మీద క్రిటిసిజం ఉంది. ఆ క్రిటిసిజం ఒకసారి చదువుకొని మనం క్లాస్ ఎండ్ చేసుకుందాము. తర్వాత ఏదైనా జనరల్ టాపిక్ ఉంటే కాబట్టి మాట్లాడుకోవచ్చు. చాలా మంది హర్ట్ అయిన విషయం నాకు తెలుసు. కాకపోతే ఇలా చెప్తే కొంతవరకు మీకు థియరీ అర్థమవుతుంది. ఓర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు రీజనింగ్ వాడి చెప్తారు, ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడ మనకి ఏముంది, కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో 6 స్టేజెస్ అంటూ చెప్పినాను. అవాయిడింగ్ పనిష్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్. అంటే అందరూ కూడా మనం ఏం చేస్తాము, పనిష్మెంట్ అవాయిడ్ చేయడం కోసం మనము నీతి నియమాలు పాటించడం మొదలుపెట్టినాము. తర్వాత వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ పని చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా, ఈ సాయం చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా, ఈ యొక్క రూల్ పాటించడం వల్ల నాకేమైనా లాభం ఉందా అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో గుడ్ బాయ్ యాటిట్యూడ్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ మొరాలిటీ వస్తుంది, సోషల్ కాంట్రాక్ట్ వస్తుంది. తర్వాత చివరిగా ప్రిన్సిపల్ స్టేజ్లోకి వస్తుంది. సో ఇవైతే మీరు ఏవైతే చదువుకున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ పక్కన రాయడం చేసినాను. తర్వాత ఇక్కడ మనకు స్టేజెస్లో వచ్చేటప్పటికి ఏముందని కూడా ఒకసారి చూసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టేజ్ 1లో ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అన్నప్పుడు యాక్షన్ దట్ ఈస్ రివార్డెడ్ అండ్ నాట్ పనిష్డ్. అంటే మనం ఏం చేయడం మొదలుపెట్టినా, మన హ్యాబిట్స్ కానీ మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అయిందంటే, మనం ఏదైతే పనులు చేసి దానివల్ల మనకి ఎటువంటి పనిష్మెంట్ లేకుండా రివార్డ్ వస్తూ ఉందో దాన్ని బేస్ చేసుకునే మన యొక్క పర్సనాలిటీ అంతా ఫార్మ్ అవడం జరిగింది చిన్నప్పటి నుంచి. నెక్స్ట్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ స్టేజ్ 2, యాక్షన్ దట్ ఈస్ అగ్రీబుల్ టు ద చైల్డ్ అండ్ చైల్డ్స్ పేరెంట్. అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఏముంది, మీకు సమ్ యాక్సెప్ట్ కావాలా, మన తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ ఎందుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే, చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు మీ క్లాస్మేటు లేదా మీరు మీ ఫ్రెండ్ ఇలాంటి కలిసి వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఈ మ్యూచువల్ ఎక్స్చేంజ్, నీకేమిస్తే నాకేమొస్తుంది అట్లా చేసుకుంటారు చూడండి, దాన్ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటారు. కన్వెన్షనల్ లెవెల్కి వచ్చేటప్పటికి స్టేజ్ 3లో గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్లో యాక్షన్ దట్ విన్స్ అప్రూవల్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ పీర్స్. అంటే మనం ఏం చేసినా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి దాన్ని ఓకే ఎస్ ఎస్ గుడ్ గుడ్ అన్నాం అనుకోండి, దాన్నే మనం కంటిన్యూ చేయడం మొదలు పెడతాం. అంటే ఏదైతే చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు అన్నారనుకోండి, ఇది చేయకూడదు అన్నారనుకోండి, దాన్ని మానేస్తాము. ఎవరైతే అందరూ మెచ్చుకుంటున్నారో అలాంటి వాటిని మనం ఏం చేస్తాం, ముందుకు వెళ్తాం. అంటే మన యాక్షన్స్కి అప్రూవల్ కావాలా, మన చుట్టూ ఉన్న సమాజం కావచ్చు లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు. స్టేజ్ 4లో లా అండ్ ఆర్డర్ ఏముంది, యాక్షన్ దట్ కన్ఫర్మ్స్ ద కమ్యూనిటీ కస్టమ్స్ ఆర్ లాస్. ఇక్కడ ఇరుక్కుపోతాం మనం అందరూ కూడా. అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్తుంటారో వాటికి కన్ఫర్మ్గా మనం కూడా బతుకుతుంటే మనం అక్కడితో సంతోషంగా ఉంటాం. అందుకే అంటారనమాట, ఈ నలుగురిలో నారాయణ అంటే ఎందుకురా సమస్యలు ఉండవు, నలుగురిలో నారాయణను ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా వాళ్ళని తప్పని వీళ్ళని తప్పని, అది రైట్ కాదు ఇది రాంగ్ అంటూ మాట్లాడితే నిన్ను బతకనీరు అని చెప్తారనమాట. కనుక యాక్షన్ దట్ కన్ఫర్మ్స్ ద కమ్యూనిటీ కస్టమ్స్ ఆర్ లా, అంటే మన చుట్టూ ఉన్న సమాజం ఒప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుందనుకోండి, అది స్టేజ్ 4 మోరల్ డెవలప్మెంట్ వస్తుందంటే కన్వెన్షనల్ మోరల్ డెవలప్మెంట్ స్టేజ్లో లా అండ్ ఆర్డర్ పాటిస్తాం. స్టేజ్ 4లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. స్టేజ్ 5కి వచ్చేటప్పటికి సోషల్ కాంట్రాక్ట్, యాక్షన్స్ దట్ ఫాలో సోషియలీ యాక్సెప్టెడ్ వేస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్. అంటే మన ఆలోచనలు చాలా ఉంటాయి, కాకపోతే మన యొక్క యాక్షన్స్ ఏవైతే ఉంటుందో, పనులు ఏముంటాయో అవన్నీ కూడా చాలా వరకు దట్ ఫాలో సోషియలీ యాక్సెప్టెడ్ వేస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ కిందకి వస్తుంది. స్టేజ్ 6కి వచ్చేటప్పటికి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్కి వచ్చేటప్పటికి ఏముందంటే, యాక్షన్ దట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ సెల్ఫ్ చూజన్ జనరల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనం ఏది రైట్ అనుకుంటామో అదే రైట్, ఏది రాంగ్ అనుకుంటామో అదే రాంగ్. సో ఇది థియరీ. కోల్బర్గ్ వచ్చినటువంటి ఈ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీ మీద క్రిటిసిజం కూడా ఉంది. ఆ క్రిటిసిజం చేసిన దాంట్లో ముఖ్యమైన వాళ్ళు వచ్చేటప్పటికి అతని యొక్క స్టూడెంట్, ఒక అమ్మాయి కరోల్ గిల్గేన్ అని ఆమె పేరు, హార్వర్డ్ యూనివర్సిటీలోనే స్టూడెంట్, కోల్బర్గ్ స్టూడెంట్ అనమాట. ఆమె క్రిటిసిజం చేసింది. ఏం క్రిటిసిజం చేసింది రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు MCQsలో అడుగుతారు అది. ఒకటి, వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ డ్రాబ్యాక్స్ ఆఫ్
కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో ఫస్ట్ ఆమె గమనించింది ఏమంటే ఇట్ ఈస్ జెండర్ బయాస్డ్. అతను చేసినటువంటి మొత్తం ఎక్స్పెరిమెంట్స్లో అందరూ స్పెసిమన్స్ లేకపోతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ 72 మంది మగ పిల్లల్ని తీసుకున్నాడు. ఆడపిల్లల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. కనుక ఇది జెండర్ బయాస్డ్. కనుక కోల్బర్గ్ డిడ్ నాట్ ఇన్వాల్వ్ గర్ల్స్ ఆర్ ఫీమేల్స్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. సో మీకు నాట్ క్వశ్చన్ కావాలంటారు కనుక ఎవరిని వాడలేదు అంటే దేన్ని వాడలేదు, ఎక్కడ వాడలేదు అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్, హీ డిడ్ నాట్ ఇంక్లూడ్ గర్ల్స్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. 72 మంది మీద ప్రయోగాలు చేస్తే కేవలం మగ పిల్లల మీద మాత్రమే ప్రయోగాలు చేస్తున్నాడు, కానీ అమ్మాయిలను అస్సలు అందరూ ఇన్వాల్వ్ చేయలేదు. అంటే ఆడపిల్లల ఆలోచన విధానం వేరే ఉంటుంది, అమ్మాయిల యొక్క రీజనింగ్ వేరే ఉంటుంది. కనుక ఇతని యొక్క థియరీలో మొదటి డ్రాబ్యాక్ ఏముందంటే ఇట్ ఈస్ జెండర్ బయాస్డ్. రెండోది, ఫీమేల్ రీజనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనమేమో మోరల్ రీజనింగ్ అంటూ వచ్చినాము. ఇతని థియరీ మొత్తం మోరల్ రీజనింగ్ మీద ఆధారపడింది. కానీ ఎవరి మోరల్ రీజనింగ్ మీద అంటే మేల్ మోరల్ రీజనింగ్ మీద, లేదా బాయ్స్ మగవాళ్ళ యొక్క మోరల్ రీజనింగ్ మీద ఆధారపడి నిర్మించినటువంటి థియరీ, కానీ ఫీమేల్ మోరల్ రీజనింగ్ మీద కాదు. ఎందుకంటే మేల్ మోరల్ రీజనింగ్ ఇస్ డిఫరెంట్, ఫీమేల్ మోరల్ రీజనింగ్ ఇస్ డిఫరెంట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక గంట సేపు చెప్పొచ్చు. జనరల్గా ఒకసారి కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఒక ఏదైనా ఫ్రీ పీరియడ్ ఉంది అనుకుంటాం. సడన్గా స్కూల్లో ఆ టీచర్ రాలేదు, ఒక ఫ్రీ పీరియడ్ ఉంది. మీరు ఫ్రీ పీరియడ్కి ఏం చేస్తున్నారు, మీ ఇష్టం ఆడుకోపోండి, మీ ఈ టైంలో ఏం లేదు, మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఫ్రీగా వదిలేస్తే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫ్రీ అన్నగానే ఏం చేస్తారు పిల్లలు అంటే కొంచెం ఒక 6th, 7th, 9th క్లాస్ అట్లాంటి పిల్లలు ఏం చేస్తారు, మగ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ పోయి ఒక బాలో, బ్యాటో, కట్టో, కర్రో ఏదో తీసుకొని కాలుతో తన్నుకుంటూనే మొత్తం ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడుకుంటారు, కింద మీద పడి కొట్టుకుంటా ఉంటారు. అది ఫ్రీ టైంలో వాళ్ళు చేసే పని. అదే మీరు గమనిస్తే అమ్మాయిలందరూ ఏం చేస్తారు, ఒక చోట 2 చోట్ల గుంపులుగా కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. వాడు అట్లన్నాడే, వీడు ఇట్లన్నాడే, అది అట్లా జరిగిందే, మా నాయన ఇట్లన్నాడే, మా అమ్మ ఇట్లా నిందే, వాడు చూడే ఇట్లా అంటున్నాడు అని ఇవే మాట్లాడుకొని మొత్తం ఓ గ్రూప్లో కూర్చొని మాట్లాడుకుంటా అంటారు. ఇది నేను చెప్పింది రైటా రాంగో కాదు, మీరు ఆలోచించండి. రైట్ అయితే థమ్స్ అప్ పెట్టండి, ఒక బుక్ నీళ్ళు తాతాను నేను. అంటే ఫ్రీ పీరియడ్ ఇచ్చినప్పుడు మగపిల్లల యొక్క ఆలోచించే డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఆడుకోవాలని ఒక డెసిషన్ తీసుకుంది, అమ్మాయిలు మాట్లాడుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఎలా వచ్చింది, రీజనింగ్ మీద ఆధారపడి వచ్చింది. అంటే అమ్మాయిల రీజనింగ్ వేరు, అబ్బాయిల రీజనింగ్ వేరు. కానీ దాన్ని ఇతను అర్థం చేసుకోకుండా మోరల్ రీజనింగ్ అంటూ ఇద్దరికి అప్లై చేయడం వల్ల ఈ థియరీ పూర్తిగా తప్పు అంటూ ఒక కాన్సెప్ట్ బయటకు వచ్చింది, క్రిటిసిజం బయటకు వచ్చింది. నెక్స్ట్, ఆ కల్చర్ మీద దృష్టి పెట్టలేదు అనమాట, ఇతను కల్చర్ని కూడా తీసుకోలేదన్నమాట. రెండు, నాట్ యూనివర్సల్. ఇతను ఏమంటున్నాడు, యూనివర్సల్గా దీనికి అప్లికబుల్ ఉందంటే చెప్తున్నాడు, కానీ దీనికి యూనివర్సిటాలిటీ లేదు అంటూ ఆమె క్రిటిసిజం చేస్తుంది అనమాట. ఇది కూడా కల్చర్ బయాస్డ్ అంటే ఏముంది, రకరకాల కల్చర్లో పుట్టిన పిల్లలకి రకరకాల మోరల్ రీజనింగ్ ఉంటుంది, రకరకాల ఆలోచనలు ఉంటాయి, అంతేగాని అందరూ ఒకే రకంగా మోరల్ రీజనింగ్ ఉండదు కదా అంటూ దీని మీద రకరకాలైనటువంటి క్రిటిసిజమ్స్లో మెయిన్ క్రిటిసిజం వచ్చేటప్పటికి ఇట్ ఈస్ జెండర్ బయాస్డ్, తర్వాత కల్చరల్ బయాస్డ్, ఇట్ ఈస్ నాట్ యూనివర్సిటాలిటీ అనేది లేదు అంటూ మనకు ఈ యొక్క కోల్బర్గ్ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీలో మనకు చెప్తున్నారు. సో ఇది నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం ట్రై చేస్తున్నాను. కాకపోతే ఒకటి మార్చింది ఏమంటే, హిన్స్ డైలామాని పక్కన పెట్టేసేసి నేను మీకు ఈ దాన్ని ఏమంటారు, కబీర్ సింగ్ లేకపోతే అర్జున్ రెడ్డి ఆ సినిమా డైరెక్టర్కి వచ్చినప్పుడు మనమందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాం. చూసింటాం కానీ నలుగురు ముందర మాత్రం ఆ సినిమా బాగుందని, కానీ ఆ సినిమా తీసిన డైరెక్టర్ యొక్క ఐడియాలజీ బాగుందంటే కానీ మనం మెచ్చుకోలేకపోతాం. ఎందుకు మెచ్చుకోలేకపోతాం అంటే, గుడ్ బాయ్ నైస్ గర్ల్ స్టేజ్ దాటి బయటికి పోలేక, లా అండ్ ఆర్డర్స్ని మనం ముందుకు బయటికి దాలేక మనం ఏ స్టేజ్లో కొట్టుకొని చచ్చిపోతుంటామంటే కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లోనే మనం కొట్టుకొని చచ్చిపోతుంటాము. కనుక కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లోనే మనము ఆగిపోయి ఉంటాము. దాని తర్వాత ఉన్నటువంటి పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లోకి చాలా తక్కువ మంది వెళ్ళగలరు. హైయెస్ట్ ఏదైతే మీరు అంటున్నారో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్న స్టేజ్ ఏదైతే లాస్ట్ స్టేజ్లో ఉందో అందులోకి మాత్రం చాలా 0.111% కూడా ఉండొచ్చు, లేకుండా పోవచ్చు అనమాట. సో ఇది నాకు తెలిసినటువంటి కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ని నాకు తెలిసినటువంటి పద్ధతిలో, నాకు తెలిసిన విధంగా నేను మీకు చెప్పడం చేసినాను. ఇక తర్వాత మీకు ఏమన్నా నేను ఏదైనా మిస్ అయి ఉంటే, ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటే, నౌ సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. నేను రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా మిస్ అయి ఉందని మీకు అనిపించిందంటే మీరు దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.